For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు శివరుద్ర స్వామీజీ గారు. నమస్కారం స్వామీజీ గారు. గురువు గారు, భిక్షాటన అనేది ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది. ఈ భిక్షాటన అంటే మా నార్మల్ పీపుల్స్ కాదు, సాధువులని వాళ్ళని అందరూ కూడా భిక్షాటన చేస్తున్నారు. అది నిజంగా భిక్షాటన చేస్తున్నారా, కావాలనే చేస్తున్నారా? మంచిగా ఉన్న వాళ్ళు కూడా భిక్షాటన చేసుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? విలువైన ప్రశ్న అమ్మ నీవు అడిగింది. శాసన గ్రంథాల్లో శివుడు కూడా భిక్షం అనే ఒక వివరణ ఒక 4 కాగితాల సంపుటి రాస్తుంది పురాణాలు. ఒక భిక్షాటన చేయడానికి గల ముఖ్యమైన సందేహాన్ని మీరు అడిగారు కాబట్టి చెప్పాల్సిన అవసరం కొంచెం డీప్గా ఉందమ్మా. ఒక వ్యక్తి గుడికి సంబంధించిన వివరణలు తీసుకోవాలి. ఒక శాస్త్ర గ్రంథంలో ఏమి రాసిందంటే అమ్మ, పూర్వం చూసుకుంటే అత్యంత ముఖ్యమైనది నమ్మకం. ఆ నమ్మకం అనేది ముఖ్యంగా చూస్తే మన పెద్దవాళ్ళ నుంచి వాళ్ళు పూజించే వాళ్ళు గ్రామ దేవతలని. అంటే అప్పట్లో రాజులు ఉన్నప్పుడు కూడా వాళ్ళు దేవతలను పూజించేవాళ్ళు. అయితే ఒక భిక్షాటన ఎవరు చేశారు అన్న విషయాన్ని మాట్లాడితే ఈరోజు ఇంతమంది భిక్షాటనకి ఎందుకు ఇంతమంది రోడ్డు పైన కనబడుతూ ఉన్నారు, వీధి చివరిలో, పిల్లలు చిన్న పిల్లలు. మహానీయుడు మహాముఖంటి ఒక సంపుటిలో ఏం రాసిచ్చాడంటే అమ్మ, మనం చదువుకున్నప్పుడు వెళ్తూ ఉంటే, ఎక్కడైతే నమ్మకాన్ని తెలిసి మోసం చేస్తారో, నీవు బాగా నమ్మిన దేవత ఉందనుకో అమ్మా, నిన్ను నమ్మి వచ్చిన వ్యక్తులని మోసం చేసావు అనుకోండి. ఈ భిక్షాటన చేసే వాళ్ళు అందరూ ఒకప్పుడు దేవుడిని మోసం చేసిన వాళ్ళు. ఎలా దేవుడిని మోసం చేశారన్న విషయం ఈరోజు ఒక సాధువుని కాబట్టి నీకు చాలా వివరంగా చెప్పాల్సిన అవసరం ఉంది తల్లి. గుడిని కూల్చేస్తారు కొంతమంది అక్రమంగా, గుర్తుంచుకోండి ఒక విషయం. రెండో విషయం, గుడిలో అవకతవకలు బాగా జరుగుతాయి. ఎలా అంటే అమ్మ, ₹1,00,00,000 వచ్చాయనుకుందాం ఆ సంవత్సరం ఆదాయం మొత్తం గుడికి విషయంలో, పూజలకి, పురస్కారాలకి, యాగాలకి, యజ్ఞాలకి, దేనికో దానికో వచ్చాయి. ఇప్పుడు బోనాల పండుగకి మన ప్రభుత్వం 20 కోట్లు ఇచ్చింది. అవి సక్రమంగా చేరాలి అందరికి, దానివల్ల మంచి పనులు జరగాలని ఇచ్చారు కదా. దాంట్లో ఏదైనా మోసాలు చేసి ఆ అమ్మవారి మీద చెడుగా ఒక నింద మోసి పెడతారు. మీకు గుర్తుందో లేదో ఇలాంటి విషయాలు. ఆవిడ చూస్తలేదు, విగ్రహంలో ఉంది కదా, ఆవిడ మాట్లాడుతుందా, ఆవిడ ఏమన్నా రుజువులు సాక్ష్యాలు చెప్పుతుందా అని చాలా మంది తండోపతండాలుగా దొంగతనాలు చేసిన వాళ్ళు ఉన్నారు గుడిల విషయంలో. మళ్ళీ ఒక గుడిని కూల్చిన వ్యక్తులు ఉన్నారు. ఎలా అంటే అమ్మ, నీ చేతిలో అధికారం ఉంది, నీ చేతుల్లో నువ్వు గుడికి మంచి పని చేయగలవు, నువ్వు చెప్తే 10 మంది వెళ్ళి 100 మందిని తేయగలుగుతారు. అలాంటి సందర్భంలో నువ్వు ఆ గుడిని తక్కువ అంచనా వేసి గుడిని కూల్చే కారకుడు అవుతావు కదా. అప్పుడు దేవతలు తర్వాత దేవుళ్ళు పెట్టిన శాపం భిక్షాటన. ఎందుకు ఈ భిక్షాటన విషయం వచ్చేసి ఇలా చేతు పెట్టి అడుగుతారు, ₹1 కానీ ₹2 కానీ, ఏదైనా వాళ్ళకి దుస్తువులు చూసినా, వాళ్ళ యొక్క అన్ని చూసినా కూడా భిక్షాటన అనేది అంతరాత్మతో పరమాత్ముడు అడిగిస్తాడు. భిక్షాటన అనేది శరీరంతో అడగరు. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక అహం చావాలి, ఒక పొగరు చావాలి, ఒక పౌరుషం చావాలి, అన్నిటికీ మించి నీ ఆకలి చావాలి. కడుపున ఇలా పట్టుకొని అడిగే ఆ ₹1 అవతల వ్యక్తి నిన్ను కిందకి మీదికి చూసో తిట్టో ఏదో ఏంది నీ బతికేంది, మంచిగా ఉన్నావు కదా, పని చేసుకోవచ్చు కదా అని అంటారు కదా. అప్పుడు వేస్తున్న ఆ ₹1 ఆ రోజు ఆవిడని ఏడిపించిన ఏడుపు, ఈరోజు వేస్తున్న ₹1లో నవ్వు. ఆ రోజు నేను నన్ను నమ్మిన వ్యక్తులని, నా గుడి విషయంలో, నా ఇంటి విషయంలో నన్ను నమ్మిన వాళ్ళని మోసం చేసిన నీవు పుణ్యాన్ని సంపాదించు. భిక్షాటన అడగడం ఎవరి వల్ల కాదు తల్లి. ఇప్పుడు మనం స్నేహితులను ఒక ₹100 అడగాలన్నా వెనక్కి ముందు ఆలోచిస్తాం. ఈగో హట్ కాదు, ఆ అవతల వ్యక్తి ఈగో సాటిస్ఫై అవుతుందా లేదా అనుకుంటాం, భయం అనిపిస్తుంది, కొంచెం సిగ్గు అనిపిస్తుంది. అలాంటిది ఒక ఇంటి ముందు నించోనో, ఒక వీధి చివరల నుంచోనో భవతి భిక్షాందేహి అని ఎలా అడగగలం తల్లి? అప్పుడు అంటున్నప్పుడు ఆ స్వరం నీ యొక్క శరీరంతో పాటు నీ యొక్క ఆత్మని కదిలిస్తుంది. నీ పొగరుని, నీలో ఉన్న ఆ యొక్క దిగ్భ్రాంతి, ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది, ఎందుకు నా బ్రతుకు ఇలా ఉంది, ₹1 వేసిన వాడే నన్ను పొగరుగా చూస్తున్నాడు కదా, వేసింది మరి ₹1.
ఈ ₹1 వేయాల్సిన వాడేమో మంచి స్థితిలో ఉన్నాడు, ఆ ₹1 తీసుకున్నవాడిని నేను దీనస్థితిలో ఉన్నాను అన్న దానికి శాసన గ్రంథాల్లో, ఇతిహాస పురాణాలలో ఈ రోజు గుడిల దగ్గర అడుక్కుంటున్న ప్రతి భిక్షాటకుడు ఒకప్పుడు ఆ గుడికి వెన్నుపోటు పొడిచిన వాడే. మీరు బాగా గమనించండి. నేను పుణ్యక్షేత్రం పేరు తీసుకోను, ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళాను నేను ఒక 1.5 సంవత్సరం క్రితం. ఒక తల్లి, ఇది చాలా విలువగా చెప్పుకోవాల్సిన సమయం, 14 సంవత్సరాలు ఉన్నాడు కొడుకు. ఆ అబ్బాయి తల ఇంత పెద్దగా ఉందమ్మా, ఐబ్రోస్ చాలా చిన్నగా ఉన్నాయి, కళ్ళు ఇంత పెద్దగా ఉన్నాయి, ఈ పండ్లు తర్వాత ఈ నోరు చాలా పెద్దగా వచ్చేసింది. ఇలాగా ఉండి చేతులు సన్నగా పోలియో లాగా, కాళ్ళు ఇక్కడ నుంచి పోలియో లాగా, ఈ ఛాతీ లోపటికి ఉండి పొట్ట బయటకు వచ్చేసింది. కళ్ళు మిటికించి తెరిచి చూస్తున్నాడు, ఎక్కువ చూడలేకపోతున్నాడు. 14 సంవత్సరాల నుంచి ఆ తల్లి పాలిస్తుంది, పెంచుకుంటుంది, అంతే. ఇలా ఒడిలో పెట్టుకుందమ్మా. ఒడిలో పెట్టుకొని ఆయన కొంచెం పొడవు ఉన్నాడు, 14 సంవత్సరాలు అంటే కొద్దిగా పెరుగుతారు కదా హైట్. ఇలా తల పెట్టుకొని ఉండి ఆ కింద మామూలు చిన్న వస్తువు పెట్టుకొని తీసుకుంటూ ఉంది. ఆడ వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళు ఇస్తూ ఉన్నారు. నేను దర్శనం చేసుకొని వచ్చాను. చాలామంది వచ్చిన తర్వాత అప్పుడు ఆ ప్రాంతం ఏంటంటే అమ్మా శివభక్తులు చాలామంది వస్తున్న సమయం అది. నేను వస్తూ ఉంటే చూశాను, అక్కడ పెద్ద గుడిలో నుంచి బయటికి వెళ్తున్నప్పుడు ద్వారం దగ్గర ఉందా అమ్మ, దగ్గరికి వెళ్ళి చూసి దగ్గరికి వెళ్ళాను. నేను భిక్షం ఎత్తుకున్న వాళ్ళ చేతిలో చేతు పెట్టి నిలబడి మాట్లాడే సందర్భాలు చాలా ఎక్కువ ఉన్నాయి. దగ్గరికి వెళ్ళి మాట్లాడా, వెళ్ళేసి కింద కూర్చున్నాను, ఇలా త్రిశూలం కింద పెట్టి మిత్రమా అని అన్నాను. అని ఇలా కళ్ళు తెరిచాడమ్మా. కళ్ళు తెరిచి చూసి నవ్వుతున్నాడు. ఆ అమ్మ అన్నది ఎప్పుడో 8-9 సంవత్సరాల క్రితం కళ్ళు తెరిచాడు స్వామి, అసలు ఎప్పుడు కళ్ళు తెరవడు, కళ్ళు మూసుకొనే ఉంటాడు. నేను పిలిచి అలసిపోతా, ఎప్పుడో ఒకసారి అలా తెరిచి చూస్తాడు, అదేందో మీరు పిలవగానే నవ్వుతూ చూస్తున్నాడు అన్నాడు. అయితే కళ్ళకి నీళ్ళు వస్తూ ఉన్నాయి, గట్టిగా ఆ పనులు కనబడాలని నవ్వుతున్నాడు. చేతిలా నెత్తి మీద ఇలా పెట్టి ఇలా అంటున్నా. అలా అమ్మ చాలాసేపు ఏడ్చిందమ్మ. ఎవరు పట్టుకోరు, మాట్లాడరు, ఎవరైనా భిక్షంలో చూస్తారు కదా. ఒక 2 నిమిషాలు కూర్చొని మాట్లాడి ఏం జరిగింది అది అని వచ్చాను. అలా వెళ్ళిన తర్వాత ఆ రోజు కరెక్ట్గా 3 రోజులు నేను అదే గుడి ప్రాంతంలో ఉన్నాను. ఒక లక్షణం ఏంటంటే అమ్మ, ఆయన ఎందుకు అలా ఉన్నాడు ఇంత పెద్ద పుణ్యక్షేత్రం దగ్గర అని చూశాను తల్లి. చూస్తే బాధ ఏమనిపించిందంటే, ఆయన గారు చేసిన ఒక మహనీయమైన తప్పు ఏం తెలుసా తల్లి, ఒకప్పుడు ఆయన ఆ గుడిలో ముఖ్యమైన పూజారి, ఒక జన్మల ముఖ్యమైన ప్రథమ అర్చకుడు. ఏం పొరపాటు చేశాడు? అన్వేషణ అనుకొని వెళ్ళాలి. ఆ తల్లి బాధ ఎంత బాధ అవుతుంది. 14 సంవత్సరాల కొడుకు అలా ఉంటే చచ్చిపడినట్టు అయిపోయిందని చూసి అనిపిస్తే, ఆయన గారి గురించి అన్వేషణ చేసిందంటే తెలిసిందంటమ్మా, ఆయన గారు ఒక జన్మలో ఒక శివుడి గుడి విషయంలో గుడి కింద నిధులున్నాయా అని ఎతకే ప్రయత్నం చేసినవాడు శాపాన్ని అనుభవించాడు. గుడిలో ఉన్న ప్రధాన అర్చకుడివి నీవు గుడిలో ఉన్న పూజలు పురస్కారాలు పుణ్యాలు చేయాల్సింది వదిలి గుడిలో ఉన్న విషయ వివరణలు నీవు స్వీకరిస్తే ఆ గుడికి చుట్టూరుగానే నిన్ను భిక్షాటంలో కూర్చోబెట్టాడు. పరమాత్ముడి ఆజ్ఞ అంటే నీ అహం చావాలని కదా. నిన్ను ప్రధాన అర్చకుడి స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నీ యొక్క విలువ, నీ యొక్క స్థాయిని నువ్వు దుర్వినియోగం చేసిన వాడవే కదా. అలా అమ్మ ఆ గుడికి చుట్టూ 14 మంది ఉన్నారు. అదే ఫిజికల్గా ఉన్న పర్సన్స్. చూసాడు పరమాత్ముడు ఈరోజు భిక్షాటన అక్కడ కూర్చోబెట్టి వేస్తున్న ఒక్కొక్క రూపాయి నా బతుకు ఎందుకు, నేనెందుకు అని ఆలోచిస్తాడు కదా. నీవు పుట్టింది దానికి అని పరమాత్ముడు ఒకరోజు ఇస్తాడు. ఇప్పుడు చనిపోయాడు ఆయన, నెక్స్ట్ ఇయర్ లేడు. నేను ఆయన ఆశీర్వాదించి వచ్చాను, పునర్జన్మం ప్రాప్తిరస్తు అని. అందుకని ఆయన విషయాన్ని నేను చూడగలిగా. అంటే మీ అఘోరాలకి పునర్జన్మ గురించి తెలుస్తుందా? మీ అఘోరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పునర్జన్మ ఖచ్చితంగా పునర్జన్మ తెలియకపోతే ఒక సాధు లక్షణం, ఒక అఘోర లక్షణానికి ఒక విలువైన బ్రాహ్మణులకు కూడా తెలుస్తుందిగా. ఇప్పుడున్న బ్రాహ్మణుల గురించి అమ్మా నువ్వు కొంచెం వివరణ వెళ్ళాలి. మరో జన్మ ప్రాప్తిరస్తు అన్న విషయం అనేది ఊరికి నోట్లుగా వస్తుంది. దీర్ఘ ఆయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళ. అంటే అంత ముందు జన్మ గురించి కూడా మీకు తెలుసు, గడిచిన జన్మ గురించి కూడా ఎందుకు చూడలేరనుందా? అంటే శాస్త్ర గ్రంథాలు రాసింది ఎవరమ్మా? నువ్వు కలియుగాన్ని చూసావుగా, అంత ముందుకు నువ్వు ద్వాపరయుగం, త్రేతాయుగం చూసావా? చూడలేదు. సత్యయుగాన్ని చూసావా? ఎవరు రాశారు, ఎవరు చదువుతున్నారు? ఒక యుగానికి ఒక అంతం అయిపోయింది కదా పుస్తకాలన్నీ. ఒక యుగానికి ఒక ఆ యుగంలో ఉన్న వాళ్ళు రాశారు, ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. ఎలా చదువుతున్నావు? ఎవరు ఇచ్చారు నీకు? అంటే వాళ్ళు రాశారు, మేము చదువుతున్నాం. ఎక్కడ పెట్టారు రాసి? వాళ్ళు గ్రంథాల కింద రాశారు కదా, పురాణాలు గ్రంథాల కింద రాసి. ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారంటే మీలాంటి వాళ్ళు చెప్పారని అనుకుంటున్నారు. అదే నేను నాలాంటి వాళ్ళు కాదు, ఒక కాలజ్ఞానాన్ని రాసిన ఒక వీరబ్రహ్మణ్యం గారు ఇలాంటి బ్రహ్మ
అస్త్రాలతో ఉమ్, పరమాత్ముడి ఆజ్ఞలతో పుట్టిన వాళ్ళు పెడితే చెప్పారు కదా. ఉమ్, మరి వాళ్ళు జరగబోయే కాలాన్ని ఎలా చూశారు? ఉమ్, జరిగిన కాలాన్ని ఎందుకు చూడలేరు? ఉమ్. జరగబోయేది మనం అనుకున్నట్టుగా చూడకపోవచ్చు, జరిగిందంటే చూస్తాం, ఎందుకంటే ఒక జన్మ జరిగింది కాబట్టి చెప్పొచ్చు. ఇప్పుడు 100 సంవత్సరాల క్రితం ఏం జరుగుతుంది, 200 సంవత్సరాల క్రితం ఏం జరుగుతుందని చెప్పి 16వ శతాబ్దంలోనే రాసి పెట్టాడు. 1610లో పుట్టిండు వీరబ్రహ్మేంద్ర స్వామి. అవును. ఆయన 2000 సంవత్సరాల్లో జరుగుతుందని చెప్పి రాసి పెట్టినాడు. అంటే 400 సంవత్సరాల క్రితం ఏం జరుగుతుందో భవిష్యత్ ప్రణాళిక రాసిన వాడు. ఆ, ఒక సాధకుడు గత జన్మలో ఏం జరిగిందో, శాపగ్రస్తుడువా, నాగదోషమా, కుజదోషమా, లేకపోతే ఇంకేదైనా సర్పదోషాలా, ఇంకేదైనా దోషాలు ఉన్నాయా, మేనమామల్లో తర్వాత ఇంకేదైనా దోషాలు ఉన్నాయా అని ఒక బుక్ చూసి చెప్పగలుగుతున్న వాళ్ళు శాస్త్రీయ గ్రంథాల్లో ఏం రాసిందమ్మా? అంటే బుక్ చూసి ఎలా చెప్తారు? వాళ్ళది అదే ఏంటనేది మీరు అబద్ధం. బుక్ చూసి ఇప్పుడు చెప్పలేరు చెప్తున్నారు కదా. ఒక బుక్ చూసి. ఆ. ఒకప్పుడు కేవలం నీ మొహం చూసి గుడిలోకి రాగానే ఏ దోషం ఉందో చెప్పేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఉన్నారు అనేది చూసారుగా, ఉమ్, విన్నారు కదా. ఉమ్, ఇప్పుడు అదే కాశీకి వెళ్ళండి మీరు. ఉమ్, ఆ కాశీలో తల్లి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నిజమైన అఘోరా సాధకుడు ఈ అకాల మరణాలు చెందుతారు కదా, అవును. అమ్మాయిలు అమ్మాయిల వాళ్ళు. అబ్బాయిలు సూసైడ్ చేసుకుంటారు, లవ్ మ్యారేజెస్ అని, ఇంట్లో ఒప్పుకోవట్లేరని, ఇంకేదో సంథింగ్ అలాంటి చేసుకున్న వాళ్ళని కొంతమంది తల్లిదండ్రులు వచ్చి అడుగుతారు, ఇట్లా జరిగింది మాకు తెలుస్తలేదు, ఏం చేయాలి అది ఇది అని చెప్పినప్పుడమ్మా ఒక అఘోరా సాధకుడు ఎడమ చేతితోని అక్కడ ఉన్న ఆ శవాన్ని పట్టుకొని, ఆయన ఎడమ చేతిని పట్టుకొని ఆయన ఆత్మను చూసి మాట్లాడగలిగే శక్తులు ఉన్నాయి, మీరు కావాలంటే కాశీలో వెళ్ళి చూడండి, రాసున్నాయి శాస్త్రం. ఉమ్, ఒక చనిపోయిన శరీరాన్ని ఇలా పట్టి ఆయన గారి ఆత్మతోని మాట్లాడగలిగిన గురు సాధన లక్ష్యాన్ని సంపాదించిన మహావీరులు ఉన్నారు మన ఈ భూమండలంలో. ఉమ్, అందుకే కదా కాశీ మహాపుణ్యక్షేత్రమైంది. అవును. మరి అలాంటప్పుడు అంత ఒక శక్తినే చూడగలిగిన వాడు గత జన్మలు ఏం చేసిందో తెలుసుకోలేరా అమ్మ? మేము పడుకున్న తర్వాత అని చెప్పాం, మేము ప్రత్యక్షంగా చూసిందని లేదు. ఓకే, మీరు ఇది చెప్పారు కదా, మరి బ్రాహ్మణులకు తెలుస్తుంది అంటే వాళ్ళు బ్రాహ్మణ పుట్టక పుట్టారు, బ్రాహ్మణులకు తెలుస్తుంది. ఎలా మరి పుట్టారు? అంటే బ్రాహ్మణ కింద పుట్టిన తర్వాత వాళ్ళు బ్రాహ్మణులు బ్రాహ్మణ్స్ అయ్యారు కదా. బ్రాహ్మణులు ఎవరు? బ్రహ్మ నుంచి పుట్టిన వాళ్ళు బ్రాహ్మణ్స్. కాదుగా, బ్రాహ్మణ నుంచి పుట్టిన వాడు బ్రాహ్మణుడు ఎలా అవుతాడు? మరి ఏమవుతారు? బ్రహ్మ జ్ఞానాన్ని సంపాదించిన వాడు ఇతిహాస పురాణాల్లో నీ అనుమస్తిష్కాన్ని నీవు నీ చేతిలో పెట్టుకొని జ్ఞానాన్ని సంపాదించిన వాడికి ఇది జ్ఞానం నీది అని విద్యా బుద్ధులు అందించిన వాడే బ్రాహ్మణుడు. ఉమ్, విద్య ఉంది కదా అని బుక్కుల్లో ఉన్నాయని చదివిన వాడు బ్రాహ్మణుడు కాలేడు. కలియుగంలో ఉన్నావు నీవు, సత్యయుగం, త్రేతాయుగం తర్వాత నువ్వు ఉన్న ద్వాపర యుగంలో మాట్లాడితే ఉమ్. బ్రాహ్మణులు తలలోంచి పుట్టారు, విద్యని తర్వాత దైవ కార్యక్రమాలను సంపాదించడానికి పెట్టారు. ఏ బ్రాహ్మణుడు మీరు అన్నట్టుగా బొట్టు అడ్డంగా పెట్టాడు? వాళ్ళకి మీరు ఆలోచించాలి. వాళ్ళు కేవలం మంత్ర ఉచ్చారణ చేసి భగవంతుడి ఆరాధన ఏ విధంగా ఉండొచ్చు. అంటే వేదం నేర్చుకోవడం వల్ల బ్రాహ్మణ్స్ అయ్యారంటారా? వేదాన్ని నేర్చుకున్న వాళ్ళు బ్రాహ్మణులు కాదు, ఆ. నేర్చుకోగలిగిన వాడు బ్రాహ్మణుడు. నీవే అన్నావు వాళ్ళు చదువుకున్నారు చేసుకున్నారు కదా అని అవును. చెప్పి. ఈ రోజుల్లో మరి వేదాన్ని ఎవరు పడితే వాళ్ళు కూడా చదువుతున్న వాళ్ళు మేధావులు ఉన్నారు కదా. ఉమ్, మరి ఆ జ్ఞానాన్ని సంపాదించిన వాడు బ్రాహ్మణుడైతే అంతకంటే విలువని సంపాదించిన వాడు ఎవరు కావాలి? ఉమ్. మీరు అన్నది మంత్ర ఉచ్చారణ చేసిన వాడు ఆ, బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు. అంతకంటే విలువైన దాన్ని ఇప్పుడు ఏ మంత్ర ఉచ్చారణ చేసిన వాళ్ళల్లో మీకు చెప్పినట్టుగానే బ్రాహ్మణుల విషయం చెప్తున్నారు. బ్రాహ్మణులు నిజంగా వేదాలు సంపాదించారమ్మా, ఉమ్. జ్ఞానాలు సంపాదించారు, గుడిలకు అంకితమయ్యారు, ఎన్నో విలువైన అంటే వాళ్ళు సంపాదనలు బ్రాహ్మణు కింద పుట్టారు కదా, మతమే ఆ. బ్రాహ్మణి కింద పుట్టిన తర్వాత ఉమ్. బ్రాహ్మణులు అయ్యారు. ఉమ్. మరి మీ అఘోరాలు ఎలా అవుతారు? అంటే మీరు అఘోరాల కింద పుడతారా? మేము అఘోరాలం కదా, ఆ. బ్రాహ్మణులు పుట్టారు కదా. వాళ్ళు ఆ. బ్రాహ్మణులు ఎలా పుట్టారు? బ్రహ్మ నుంచి పుట్టారని బ్రాహ్మణులు అవుతారని బ్రహ్మ చెప్తారు. నుంచి పుట్టలేరు వాళ్ళు, తలలో నుంచి బ్రహ్మ పుట్టారు. జ్ఞానం, అదే బ్రహ్మ జ్ఞానం. జ్ఞానం వల్ల ఇప్పుడు బ్రాహ్మణులు బ్రహ్మకే అయ్యారు. జ్ఞానం లేదని చెప్పి ఇతిహాస శాసన గ్రంథాల్లో పూజలు చేయకూడదని పరమాత్ముడు రాసిచ్చిన శివపురాణం ఏం చెప్తుంది? మరి ఉమ్. బ్రహ్మకి ఒక తల లేదు, పరమాత్ముడు తీసేశాడు. అవును. తర్వాత ఏం చేశాడు? నీకు పూజలకు అర్హత లేదు అని చెప్పేసి బ్రహ్మకి నీవు శ్వేత- శాపనాకారం పెట్టారు. అలా పెట్టి చేసినప్పుడు బ్రహ్మకే అర్హత లేని ఆ సమాజం గురించి నువ్వు మాట్లాడుతున్నప్పుడు బ్రహ్మ యొక్క జ్ఞానాన్ని సంపాదించడం వేరు, బ్రహ్మ పేరు చెప్పి సంపాదించిన సంపాదన వేరు. ఉమ్. జ్ఞానం అనేది ఎవరు సొత్తుగా తల్లి, బాగా గుర్తుపెట్టుకో. మీరు అన్నారు కదా ఒక అఘోరా లాగా పుడతారా అనేది, మరి కారణ అంతే కదా. జన్మలు కారణం చేత పుడతాడు. ఒక ఛత్రపతి శివాజీ, తర్వాత ఒక భగత్ సింగ్, తర్వాత మీరు అన్నట్టుగా పెద్ద పెద్ద వీరులు వీరాధిపతులు ఉన్నారు కదా, వీళ్ళందరూ ఎన్నుకోబడ్డారు. మొక్కలు ఉన్నాయి తల్లి, నువ్వు అన్నట్టుగా పుట్టారు, ఒక మొక్కకి ఒక మొక్క. పెరుగుతున్న మొక్కకి అన్ని కాయలు ఒకలా ఉండవు కదా. ఉండవు. మరి ఏరి కోరి తెచ్చుకున్న చెట్టుకి బలంగా నీవు నీరు పోసి పెంచగలవు. బలంగా పెంచుతాం. ఈ క్షత్రియులు, తర్వాత ప్రాణం మీద ఆశ లేని వాళ్ళు, ధర్మమే అనే ఒకే విషయం కోసం ప్రాణాన్ని కూడా తీసేవాళ్ళు నువ్వు అన్న అఘోరాలు. పుస్తకాల్లో నుంచి జ్ఞానాన్ని సంపాదించి భగవంతుడి గురించి ఒక స్థాయిలో ఉండి చెప్పేవాళ్ళు బ్రాహ్మణులమ్మ. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు అడిగింది కడపలోపట ఉండి యాగాలు, యజ్ఞాలు, పూజలు, పురస్కారాలు చేసి జ్ఞాన సంపదని మీరు వెళ్ళి తెచ్చుకోవాలి. అఘోరాలు ఏం చేస్తున్నారు? బయట నించొని త్రిశూలాలనేది అధర్మ కార్యక్రమాలు చేసిన వాళ్ళని తలలు తీసేస్తున్నారు. వీళ్ళు చేస్తుంది వాళ్ళు చేస్తుంది నువ్వు అన్నట్టుగా ఇక్కడ ఒక వ్యక్తిని హింసించి చంపేది దేనికోసమమ్మా? ధర్మానికి కాపాడ్డాను. ఈ బ్రాహ్మణులు చేస్తున్నది దేనికమ్మా? వాళ్ళు చెప్తున్న వేదాలు, వేద పాఠాలు, హోమాలు చేస్తుంది దేనికి తల్లి? ధర్మం గురించే కదా.
మరి ఈ ఇద్దరు పోలికలు నీవు ఎలా చెప్పగలవు? అంటే వాళ్ళు పుట్టారు, మరి మీరు ఎలా అయ్యారు అఘోరాలు? అఘోరాలు అనేది శాస్త్ర గ్రంథాల్లో పురాణాలలో రాసింది. ఒక అఘోరా ఎలా అవుతున్నాడు అని మీరు అడుగుతున్న ఆ ప్రశ్నకి మీరు అడిగిన సమయం కాబట్టి చెప్తున్నాము. ఇప్పుడు భారతదేశంలో అత్యంత ముఖ్యమైనది ఏందమ్మా? ఒక స్త్రీకి ఒక శాసన గ్రంథాల్లో మన దగ్గర ఉన్న ఈ భూమండలంలో నువ్వు ఒక స్త్రీయే కదా, నన్ను అడిగే ఒక అఘోరాలు ఎలా అవుతారో, వాళ్ళు బ్రాహ్మణులు కాబట్టి బ్రాహ్మణుల్లో పుట్టారు కాబట్టి బ్రాహ్మణులు అయ్యారు అంటున్నావు కదా. ఒక అఘోరాలు సాధువులు నాగ సాధువులు ఎలా అయ్యారు, ఎందుకు అయ్యారు అనే ప్రశ్నకు నేను చెప్తా వినండి. ఒక స్త్రీకి అత్యంత విలువైనది ఈ భూమండలంలో ఏమిటి? ఆ ప్రశ్నకి నేను జవాబు చెప్తే నేను చెప్పిన అఘోరాలకి విషయ వివరణ చెప్పగలను. ఈ భూమండలంలో అత్యంత ముఖ్యమైనది ఏమిటి? పెళ్ళైన స్త్రీలకైతే పసుపు కుంకుమ ఇంపార్టెంట్ అని అనుకుంటారు. పెళ్లి కాని స్త్రీలకైతే మంచి భర్త రావాలి అని అనుకుంటారు. లేదు అంటే చదువు సైడ్ ఉన్న ఆడపిల్ల ఎవరైతే ఉంటది మంచి చదువుకోవాలి, ప్రపంచంలో తనకు అంటే తను గుర్తింపు సాధించుకోవాలని అనుకుంటది ఒక ఆడది. ఇవన్నీ గుర్తింపులు సాధించుకున్నాం, భర్తని సంపాదించాం, మంచి విలువైన సంపాదన సంపాదించుకున్నాం, అన్నీ సంపాదించుకున్నా కూడా ఈ రోజుల్లో ఒక స్త్రీ ఎందుకు ఆనందంగా ఉండట్లేదు, ఒక పురుషుడు ఎందుకు ఆనందంగా ఉండట్లేదు అన్న విషయాన్ని మనం వెనక్కి తీసుకొని వెళ్ళాలి. ఈ భూమండలంలో అత్యంత విలువైన సంపద ఏంది అని అడిగాం మేము. మీరు అన్నది ఏంటంటే భర్త, ఆరోగ్యం, మంచి చదువు. అంటే ఆడవాళ్ళు ఆలోచించేదే అదే ఆలోచిస్తారు ఆల్మోస్ట్. ఒక స్త్రీ దగ్గర నుంచి ఎందుకు చెప్తుందంటే అమ్మా, మీరు అన్నది ఆస్తి అంతస్తులు వచ్చినవాడు కాదు. ఆడదాని యొక్క అమాయకత్వం, చిరునవ్వు, రాసుకున్న రాత అత్యంత ముఖ్యమైన ఆస్తి. ఒకటి ఆస్తి. ఈ ఆస్తి కాపాడడానికి కోసమే అఘోరాలు వచ్చారు. మీరన్న మాటకి చేతులకి చాలా తేడా ఉంది. బ్రాహ్మణాధిపత్యం వచ్చేసి గుడిలోనే ఉంటే అఘోరాధిపత్యం వచ్చేసి సమాజంలో ఉన్నది. గోకులంలో 100 సంవత్సరాల క్రితం దండయాత్ర జరిగిందమ్మా. గోకులం అంటే మీకు తెలిసిందేగా, పరమాత్ముడు పుట్టిన ఆ గోకులంలో జరిగిన ఆ ప్రాంతంలో ఒక స్త్రీని ఏం చేశారంటే, ఆఫ్ఘాన్ దేశస్తులు, మీరు బాగా గమనించాల్సిన ప్రశ్న ఇది. 12 సంవత్సరాలు మన దగ్గర దండయాత్రలు జరిగేవి. సంవత్సరానికి ఒకసారి రావడాలు, దండయాత్రలు చేయడాలు, విగ్రహాలను దోచుకోవడాలు, విగ్రహాల కింద నిధులు తోసుకోవడాలు, ఇవన్నీ జరుగుతూ వస్తూ ఉంటే మన ఆడవాళ్ళకి ఇప్పటి నుంచే కాదు, ఒకప్పటి నుంచి ఒంటి నిండా బట్టలే. అన్నిటికీ మించి వాళ్ళు పరపురుషుడిని కానీ పరాయి వ్యక్తుల్ని చూడాలన్నప్పుడు కూడా కానీ ఆ కొంగు అడ్డంగానే ఉంటుంది. అప్పట్లో మనకి వంటింట్లో నుంచి కూడా బయటికి రాకపోయే వాళ్ళు అనేవి ఉన్నాయి కదా. అంటే మన దగ్గర ముఖ్యమైనది ఏంది? అమాయకత్వం, ఆ సిగ్గు, ఆ ప్రేమ, ఆ బంధుత్వం కదా. దీన్ని కూడా చూశారు. విచ్చలవిడితనాన్ని. మరియు ఇప్పుడు ఎందుకు ఇలా అవుతున్నారు? నా మాట వినండి, ఇంకా ప్రశ్నకి మీరు చెప్పిన దాన్ని నేను ఇంకా లోపలికి రాలేదు. అలా వస్తున్నప్పుడు ఆడవాళ్ళని కూడా దోచుకున్నారు వాళ్ళు. బంగారాలు, వజ్రాలు, గుడిలు అన్ని దోచుకున్నాక మన స్త్రీలను కూడా భారతదేశం గురించి మేము మాట్లాడుతున్నాం. తీసుకొని వెళ్ళినప్పుడు 7 రోజులు, 8 రోజులు, ఇట్లా 10 రోజులు ఆడపిల్లలపై వాళ్ళు చేస్తున్న ఆ పైశాచికత్వాన్ని తట్టుకోలేక పరమాత్ముడు కారణ జన్ముడిని దత్తాత్రేయుడిని పుట్టించాడు. పుట్టించేసిన తర్వాత దత్తాత్రేయుడు పేరులోనే దత్తాత్రేయుడు ఉన్నది చూడండి. ఆ దత్తాత్రేయుడు ఏం చేశాడంటే, నా భూమండలం పైన ఆస్తులు, అంతస్తులు, విలువైన వజ్ర వైడూర్యాలను తీసుకెళ్ళినా మాకు మనశ్శాంతి, ప్రశాంతంగా నిద్ర ఉంది. కానీ నా ఇంట్లోకి చొరబడి ఆడపిల్లల చిరునవ్వుని, శరీరాలని, మానాలని దోచుకుని వెళ్తున్నారు మీరు. కాబట్టి నేను ఏదన్నా చెయ్యాలి పుట్టినాను అన్న ఒక ధైర్యం ఈరోజు అఘోరాలు పుట్టడానికి గల కారణం. ఆయన ప్రకటన ఇచ్చాడు భూమండలం మొత్తం. ప్రాణం మీద ఆశ లేని వాళ్ళు, ధర్మం గురించి, నా ఈ భూమండలం గురించి, ఆడపిల్లల గురించి, సౌభాగ్యం గురించి, ఈ దేశం గురించి ప్రాణాలు ఇచ్చేవాళ్ళు నాకు కావాలి అని చెప్పినప్పుడు 1200-1300 మంది వ్యక్తులు వచ్చారమ్మా. ఇలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు వస్తే అందులో అందరినీ ఫిల్టర్ చేసి 500 మందిని పోగు చేసి మంచి బలంగా ఉన్న వాళ్ళని 12 సంవత్సరాల శిక్షలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళకి అన్ని విషయాలు చెప్పి, ఊపిరి ఎలా బిగించాలి, అన్నాన్ని ఎలా తినాలి, ఒక భిక్షాటన ఎలా వెళ్ళాలి, ఈ శరీరం మీద ఆశ ఎలా వదులుకోవాలని చెప్పి అన్ని చేసిన తర్వాత మళ్ళీ అదే ఆఫ్ఘాన్ దేశస్తులు వచ్చారు దండయాత్రకి. వచ్చినప్పుడు ఈ 500 మంది ఆ 10,000 మందిని తిరుగుబాటు చేసి తలలు తీసిన వాళ్ళు, హరహర మహాదేవి అన్నవాళ్ళు, మహాదేవ్ అన్నవాళ్ళు ఈ అఘోర సాధకులు, నాగసాధకులు. అలా వచ్చిన చిరునవ్వుని కాపాడిన వాళ్ళు సమాజం కోసం చేశారు కదా. మరి దీన్ని ఎన్నుకోబడ్డారు వీళ్ళు. మీరు అన్నట్టుగా పుట్టలేరు. పుట్టిన వాళ్ళు బ్రాహ్మణులు అయితే అమ్మ, ఎన్నుకోబడ్డ వాళ్ళు పరమాత్ముని ఆజ్ఞలో ఉన్నారు. అదే బ్రాహ్మణులు ఈ రోజు ఎంతమంది మీరు అన్నట్టుగా విచ్చలవిడితనంగా మందు తాగుతలేరు, మాంసాహారం తినట్లేరు. ఓపెన్ గా మీరు అడుగుతున్నారు చెప్తున్నాం. ఒకప్పుడు మీరు అన్న తత్వం మారిందమ్మా. అంటే ఇప్పుడు అఘోరాలు తాగట్లేదా? అఘోరాలు తాగుతుంటే దానికి అర్థం ఉంది కదా. మీరు అడిగింది ఏంటంటే, మీరు మాట్లాడే ప్రశ్నలు ఎలా ఉంటాయంటే, సహజంగా మనం ఈ ఛానల్ వాళ్ళతో మాట్లాడుతుందంటే కొంచెం ఇమ్మెచ్యూర్ క్వశ్చనరీ పోతుంది. ఒక అఘోరాలు ఎక్కడ తాగారు,
వీ హ్యావ్ టు షో ఒక ప్రూఫ్. మరి బ్రాహ్మణులు ఎక్కడ తాగారు? అది పాయింట్. ఇప్పుడు అదే బ్రాహ్మణులు, ఒక బ్రాహ్మణులు ఎలా ఉండాలి? కేశఖండన పెద్దగా ఉండి బొట్టిలా పెట్టుకొని అడ్డబొట్టుగానే మరి ఎంతమంది బ్రాహ్మణులు ఈ రోజు జీన్స్ టీ షర్ట్ వేసుకొని తిరుగుతున్నారు? అంటే ఎందుకు తిరుగుతున్నారు? జనరేషన్ మారింది కదా. జనరేషన్ మారిందని అనకూడదు అలాగా. జనరేషన్ మారలేదు. మీరు అన్నారు కదా తలలో నుంచి పుట్టారు బ్రాహ్మణులు అన్నారు కదా, ఆ విషయం మాట్లాడాలి. బ్రాహ్మణులు లాగానే ఉండాలి, జనరేషన్ ప్రకారంగా వెళ్ళకూడదు. అందరూ వేదం చదువుకోవట్లేదు. వేదం చదువుకున్న వాళ్ళు కొంతమంది బ్రాహ్మణులు వేదమే చదవాలి కదా, మరి ఎందుకు చదవట్లేదు తల్లి వేదం? ఇప్పుడు బ్రాహ్మణులు వేదమే చదవాలంటే ఇప్పుడు ఇంతకు ముందు ఏంటంటే బ్రాహ్మణులు వేదమే చదవాలి మీరు అన్నదాని ప్రకారంగా మాట్లాడితే. కానీ సమాజం మారుతూ ఉంది, అలా ఉండదు. అందరూ వేదం చదవట్లేదు. ఎందుకు చదవట్లేదు? అందరూ వేదం చదవట్లేదు, కొంతమందే చదువుతున్నారు వేదం, కొంతమందే చదువుతున్నారు. బ్రాహ్మణులు ఏం చేయాలంటే అమ్మా మీరు అన్నట్టుగా ఏ కాలం మారినా ఎంత ఆధునికత వచ్చినా బ్రాహ్మణాధిపత్యమే చేయాలి. అలా చేస్తున్న వాళ్ళు వందల్లో ఉన్నారు. ఆధునికత మారింది కదా అని చెప్పేసి హంగుహరబటం మారితే మీరు అన్నట్టుగా విలువ దానికి రాదు. అఘోరాలు తాగుతున్నారు కదా అని అన్నారు కదా, అఘోరాలు తాగుతున్న రుజువులు మీరు చూపించండి. బ్రాహ్మణులు తాగుతున్న రుజువులు నేను చూపిస్తాను మీకు. రుజువులతో మాట్లాడాలి. అఘోరాలు తాగుతున్నది సురాపానం అని చెప్పి శాస్త్ర గ్రంథాల్లో ఇదే ఇతిహాస పురాణాలలో రాసి ఉంది. దాన్ని ఇప్పుడు మనం మీరు అన్నట్టుగా బిస్కీలు బీర్లు అంటారు కదా, ఇది మీరు అన్నట్టుగా అఘోరాలు తాగిన ప్రూఫ్ చూపించండి. వాళ్ళు తాగింది ఇంతవరకు ఒక చేతిలో ఒక మీరు అన్నట్టుగా బాటిల్ కానీ సీస పట్టుకొని ఒక అఘోర ఇంతవరకు కనబడలేడు. అదే కాశీకి నేను తీసుకెళ్తాను. నాకైతే తెలుసు కదా, మీకు అంత తెలియకున్న కాశీ అనువనువు అక్కడ ఉన్న గల్లీ చూపిస్తాను నీకు వచ్చి. ఇక్కడ ఏ అఘోర తాగుతుందో విల్ టేక్ ఎ బ్లడ్ టెస్ట్ ఆల్సో. వాళ్ళ దగ్గర ఏముందో చెప్తారు, వాళ్ళ శరీరంలో ఎంత మోతాదులో వారు మద్యపానాన్ని సేవించారో చెప్తాడు. ఒక అఘోరా తాగి సమాజంలో నించున్నాడా, ఒక అఘోరా తాగేసి ఎవరైనా ఇబ్బంది పెట్టాడా, ఒక అఘోరా తాగి ఒక స్త్రీతో ఉన్నాడా, ఒక అఘోరా తాగి ఇక్కడ ఉన్నాడా? అఘోరా మరి అంటున్నారు కదా. ఇప్పుడు అఘోరాలు ఎవరైతే తాంత్రిక విద్యలు నేర్చుకున్నప్పుడు వాళ్ళు సెక్సువల్ గా అమ్మాయిల్ని తీసుకుంటారు అని అంటారు కదా. అఘోరాలు తాంత్రిక శక్తులు అఘోరాలు పరమాత్ముడి ఆజ్ఞలో దైవాజ్ఞలో ఉండేవాళ్ళు. నిజమైన అఘోరాల విషయానికి వచ్చి మాట్లాడితే 30-40 సంవత్సరాల క్రితం నుంచి సమాజం భ్రష్టు పట్టింది. ఇప్పుడు నిజమైన అఘోర సాధువు 12 సంవత్సరాల శిక్ష చేయడానికి అదే కాశీ మణికర్ణిక ఘాట్ దగ్గర, గంగా ఘాట్ల దగ్గర 48 ఘాట్ల దగ్గర గురువులు ఉన్నారు. వెళ్ళి చూడండి. అక్కడ కేవలం స్నానం చేసి బట్టలు ఆరేసే సాధువుల్ని చూస్తున్నారు మీరు. అసౌలైన సాధువులని, సిసలైన సాధువులని తండ్రి గర్భగుడిలోకి వెళ్ళి చూడండి. కనీసం చూడడానికి కూడా ఒళ్ళు ఒక దగ్గరికి రావడానికి భయం అవుతుంది. వాళ్ళు నిజమైన గురువులు ఇంకా దాచుకొని ఉన్నారు, వాళ్ళు బయటికి వెళ్ళలేరు. కుంభమేళలు అవుతాయిగా. మీరు అన్నట్టుగా తాంత్రిక శక్తి ఏదైతే శక్తులు సంపాదించి సెక్స్ చేస్తారో అమ్మా, వాళ్ళు అఘోరాలు కాదు. క్షుద్ర పూజలు చేసే వాళ్ళు. నీకు లైవ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మోడర్న్ జనరేషన్స్ ఉన్నట్టుగా చెప్పాలంటే అమ్మా, యాంత్రిక తాంత్రిక మాంత్రిక శక్తులలో ఒక స్టూడెంట్, ఇప్పుడు మీరు నేను అందరం క్లాస్మేట్స్ 40 మంది ఉన్నామమ్మా. 40 మందిలో ఒకతనే వస్తాడు కదా క్లాస్ ఫస్ట్, ఇంకొకతను సెకండ్ వస్తాడు కదా. కానీ ఈ 40 మందిలో ఒకడు సబ్జెక్ట్ లో హైయెస్ట్ మార్కులు వస్తాడు కదా. అట్లా 6 సబ్జెక్టులలో ఒక్కొక్కరు ఫస్ట్ వస్తారు కదా. మళ్ళీ ఇంకొక అతను వచ్చేసి బార్డర్ లైన్ మార్క్స్తో పాస్ అవుతారు. 35 వస్తాయి ఆయనకి, అంతా కూడా ఎక్కువ రావు. అలాంటి వ్యక్తులు ఏం చేస్తారు? ఫస్ట్ వచ్చిన వాడు లీడర్ అవుతాడు, సెకండ్ వచ్చిన వాడు లీడర్ అవుతాడు. మాస్టర్ సబ్జెక్ట్ అంటే మ్యాథ్స్లో పర్ఫెక్ట్ ఉన్నవాడు ఒక సబ్జెక్ట్కి ఏదో జాబ్ సంపాదించిపోతాడు. మిగతా వాళ్ళంతా ఎవరమ్మా? ఈ ఫెయిల్డ్ స్టూడెంట్ కూడా కాదు. 35 వచ్చిన వాళ్ళంతా చిన్న చిన్న ఉద్యోగాలు ఏదో చేస్తారు. మిగతా వాళ్ళు ఉంటారు కదా, 3-2 ఫెయిల్ అయిన వాళ్ళు, వీళ్ళంతా ఎవరమ్మా? వీళ్ళంతా ఏం చేస్తారంటే ఏదో సాధించాలని తిరిగేవాళ్ళు. షూటు పుట్టేస్తారు. మళ్ళీ ఏం చదువుకున్నావు అంటే 10th ఫెయిల్ అని అంటారా? మీరు ఎప్పుడన్నా ఎవరన్నా అడిగితే 10th అంటాంగా. ఏం చదివామంటే డిగ్రీ అంటారా? నేను డిగ్రీ ఫెయిల్ సార్ అంటామా? అనం కదమ్మా. వీళ్ళంతా మీరు అన్నది క్షుద్ర విద్యలు చేసేవాళ్ళు. పరమాత్ముడి ఇచ్చిన ఆజ్ఞ 12 సంవత్సరాల శిక్షని అనుభవించడానికి వాళ్ళకి ఆ అర్హత లేని సమక్షంలో వాళ్ళు ఓడిపోయిన తర్వాత గురువు అర్హతని సంపాదించిన వాళ్ళు ఏదో అర్హతని, నేను శక్తిని సంపాదించాలి, అది యాంత్రికంగానా తాంత్రికంగానా మాంత్రికంగానా నాకు శక్తి రావాలి అని క్షుద్ర పూజలు నేర్చుకునే వాళ్ళు. క్షుద్ర బలం వేరు, వీరన్న దైవ బలం వేరు. నిజమైన అఘోర దైవాధీనంలో ఉండి దైవానికి సంబంధించి పరమాత్ముడి ఆజ్ఞలో ఉంటాడు. ఒక అఘోర ఎవరిని పూజిస్తాడు తెలుసా తల్లి మీకు? ఆయన వచ్చేసి శివుడిని మాత్రమే పూజిస్తాడు. అంటే బ్రహ్మ శివుడు ఒకటి కాదు అఘోర. అలా ఉండదు, కేవలం శివుడిని మాత్రమే చూస్తాడు. బ్రహ్మ ఎవరమ్మా? బ్రహ్మ ఎక్కడ ఉన్నాడు? ఈ భూమండలంలో పూజించమని రాస్తుంది ఎక్కడన్నా నీకు? లేదు కదా. ఎక్కడ రాస్తుంది? యూ హ్యావ్ టు షో దట్ ప్రూఫ్. లేదా అని మనం చెప్పేసి ఛానల్లో ఉన్నామని అడగకూడదు. బ్రహ్మని పూజించకూడదు అని చెప్పేసి ఒకప్పుడు ఒక స్త్రీ విషయంలో మొగలి పువ్వు అట్లా పైనుంచి కిందికి పడుతూ ఉంటే ఈయన గారు ఆ వాయులింగం అనేది పైకి పోతున్నప్పుడు చూసి ఆ మొగలి పువ్వుని అడుగుతాడు. కుసుమ అంటే తెలుసా? కుసుమ అంటే మొగలి పువ్వు. కుసుమ పైనుంచి మీరు పడుతూ ఉన్నారు, ఎక్కడి నుంచి మీరు వస్తున్నారు? ఈ యొక్క అగ్నిలింగం చాలా ధీటుగా పైకి వెళ్తూ ఉంది కదా అన్నప్పుడు ఆ మొగలి పువ్వు చెప్పిన అబద్ధం ఏముందంటే, అమ్మ అవును, కొన్ని యుగాల నుంచి నేను పైనుంచి వస్తూ ఉన్నాను మిత్రమా.
అది పైనుంచి వస్తుంది అని అంటే బ్రహ్మ ఈవిడ చెప్పిన మాట విని హఠాహటిగా కిందికి ఉరికొచ్చేస్తాడు. ఉరికొచ్చేసి విష్ణు కిందికి వెళ్తాడు కదా, విష్ణు కనుక్కోలేడు, మధ్యలో వచ్చి ఆగుతాడు. మళ్ళీ ఆగినప్పుడు వారి ఇద్దరి మధ్యలో పరమశివుడు వచ్చి చూస్తే తండ్రి రావుడే ఆయన గారి యొక్క తల తీసేస్తాడు. పైకి వెళ్ళి అబద్ధాలను తీసుకొస్తావా, నేను చూసినానని అంటావా, ఎంతటి అహంకారం మీకు, దైవాధీనంలో ఉన్న మీరే ఈ విధంగా పొరపాటు చేస్తే ఎలా అని అన్నది రాసింది ఇతిహాస పురాణాల్లో. విష్ణు ఓడిపోయాను, నేను కనిపెట్టలేను అని ఆయన ఒక చిన్న బాధల్లో ఉంటే తండ్రి ఓదారుస్తాడు. నీ నీతి నిజాయితీ నాకు నచ్చింది, ఇకపై నావలే పూజలను నేను అందుకోవచ్చు. శివపురాణంలో అక్షరాల రాసింది, భగవద్గీతలో భాగవతంలో రాసి ఉంది, 18 పురాణాలలో రాసింది, అష్టాదశ శక్తిపీఠాలు దేవీ పురాణంలో రాసి ఉంది. ఎందుకంటే ఇవి రుజువు చేయబడ్డాయి. బ్రహ్మ అలా చేయడం వల్ల ఆయన విలువను కోల్పోయాడు. కోల్పోయిన తర్వాత బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు ముగ్గురికి 3 స్థితిగతులమ్మ. మరి బ్రహ్మకి ఈ భూమండలంలో కొన్ని గుడులు మాత్రమే ఉన్నాయి, అక్కడక్కడ ఉన్నాయి. కానీ ఈ భూమండలంలో అందరికంటే ఎక్కువ గుడులు ఉన్న దేవుడు విష్ణుమూర్తి, అందరికంటే ఎక్కువ గుడులు ఉన్నవాడు బ్రహ్మ. అందరికంటే ఎక్కువ శివుడికి కూడా లేవు, విష్ణువు కూడా లేవమ్మా. అన్ని గుడులను సంపాదించగలిగాడు. తండ్రి యొక్క వ్యూహాన్ని మీరు ఆలోచించండి. ఆ రోజు తండ్రి తల తరికేసినప్పుడు నీకు పూజలు అర్హత అందవు లేవు అని చెప్పారు. కానీ ఒక మానవ జన్మెత్తినప్పుడు తల మీద పూజ ఆయన రాయనేది బ్రహ్మ లేని రాతని బ్రహ్మ నీకు ఇక్కడ రాస్తున్నాడు అని అంటే ఇది నీ బ్రహ్మ ఇల్లే కదా ఇది. మరి ఎన్ని జన్మలు ఎంతమంది పుడుతూ ఉంటే అన్ని ఇల్లులు ఆయన కట్టుకుంటున్నవాడే. కాబట్టి బ్రహ్మకి అత్యంత ముఖ్యమైన ఇల్లులు. ఆయన రాత లేకపోతే ఎక్కడ రాదమ్మా. మీరు చెప్పిన బాగా గమనించండి. ఎవరికి ఏ రాత రాయాలన్నా మొదట బ్రహ్మే రాస్తాడు. అలాంటి వ్యక్తిని మీరు అన్నట్టుగా విష్ణు వేరా బ్రహ్మ వేరు అని అంటే అమ్మ పరమాత్ముడి ఆజ్ఞ. గరలాన్ని గొంతులో పెట్టుకున్నాడు శివుడు. గరలం అంటే మీకు తెలిసిందేగా అమ్మ. విషాన్ని మీరు తీసుకోగలరా? తీసుకోలేము కదా. విష్ణువు తీసుకున్నాడా? బ్రహ్మ తీసుకున్నాడా? మరి నా తండ్రి పరమాత్ముడు ఎందుకు తీసుకున్నాడమ్మా? ఆయనకి శరీరం లేదంటారా? ఆయన మింగలేడా? అలా అని మొదలలేడా? ఆ రోజు వాసుకి మాత చేసిన ఆ ధైర్యానికి, ఆ సాహసానికి దేవాది దేవతలు భయపడిపోతే సాగర సంగమం జరుగుతున్నప్పుడు మహానీయుడు మహాముక్కంటిని పిలిస్తే అమృతం గడియ దగ్గరికి వచ్చినప్పుడు విషం చిమ్ముతుంది అన్నప్పుడు పరమాత్ముడు బయటికి వదిలితే మానవులకి రానున్న యుగాలకి ఎక్కడన్నా సందర్భం వస్తే ప్రమాదం ఏర్పడుతుంది అని తీసి గరలంలో పెట్టుకున్నాడు. ఇక్కడ ఆయన మింగుతో కూడా ఆయనకు ప్రమాదమే కదా. చూయించడానికి నేను విశ్వ విధాతని అని చూయించడానికి ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఆయన చేసిన ఆ సాహసాన్ని మెచ్చినది వాసుకి. అందుకే శరీరం పైనే ఉంటుంది పడగ తీసిప్పుడు అంటే కృతజ్ఞతగా. మరి అంతకంటే మీరు అన్నట్టు ఇంకెవరిని పూజించాలి? అఘోర సాధువులు. మరి అలానే విష్ణుని వదిలేమంటారా? ఎలా పూజించట్లే? లేదు, అఘోరాలు పూజించాలని లేదు. విష్ణువుని నాగ సాధువులు పూజిస్తారు. నేను అన్నది అఘోరాలని, నాగ సాధువులని. అంటే ఇప్పుడు మరి బ్రహ్మ, విష్ణువు, శివుడు వీళ్ళు ముగ్గురే దత్తాత్రేయ స్వామి. వాళ్ళ అంశంలో వచ్చినవాడు దత్తాత్రేయ స్వామి. ముగ్గురు కలిస్తేనే దత్తాత్రేయ స్వామి. మరి అలాంటప్పుడు బ్రహ్మ వేరు, విష్ణు వేరు, శివుడు వేరు అని ఎలా అంటారు? తత్వాలు వేరు, మానవ శరీరాలు ఒకటైనా మాత్రాన నీవు ఆడ స్త్రీ, నేను మగవాడిని, నేను చేస్తున్న తత్వం వేరు, నా ప్రయాణం వేరు. లక్ష్య సాధనలో నా ప్రయాణం ఒకవైపు, నీ ప్రయాణం ఒకవైపు. ఇద్దరి ప్రయాణం ముగిసేది మీరు అనుకుంటున్న ఆ మరణశయ్య వైపే. లక్ష్య సాధనలో మనీ వేరు, కానీ సాధించిన ఆ విజయ పథం వేరు. ఒక్కొక్క గురువు ఒక్కొక్క లక్ష్యం. ఆయన చేసిన కార్యక్రమానికి పుట్టించుకున్న అంశాలమ్మా. పరమాత్ముడు గరళం మీద చెప్పిన దాంట్లో నీకు చాలా ఎగ్జాంపుల్స్ దొరుకుతాయి అనుకున్నాను, కానీ నీకు ఎగ్జాంపుల్స్ దొరకలేవు. ఆయన ఇక్కడ గొంతులో పెట్టుకున్న దాన్ని ఎగ్జాంపుల్ ఏం చెప్పినంటమ్మా, అహం లేని వాడిని పూజిస్తారు అఘోరాలు. ఇష్టం లేని వాళ్ళని, నీ మీద ధ్యాస, నీ శరీరం మీద నీకు ధ్యాస లేదయ్యా పరమేశ్వర, గొంతులో వాసుకి ఇచ్చిన ఆ విషయాన్ని వేసుకున్నావు అని అన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, నాకు అహం లేదు, పొగరు లేదు, పౌరుషం లేదు, ఆధిపత్యం లేదు, అందుకనే కదా నేను పెట్టుకున్నానని. అరే ఎవరన్నా విషయాన్ని తీసుకుంటారా తల్లి? అందుకు కదా మరి ఆయన అర్హతను సంపాదించాడు. మరి ఆ బ్రహ్మని తీసుకుంటే 5 తలలు పెట్టుకున్నాడుగా, విష్ణువుని తీసుకుంటే ఒళ్ళంతా బంగారాన్ని అలంకరించుకున్నాడు కదా. మరి వాళ్ళకి వాళ్ళ స్థితిగతులను అనుభవిస్తున్నారు కదా. ఏ శరీరం మీద ధ్యాస లేదా, నీకు పార్వతీమాత లేదా, నీ ఒళ్ళంతా శరీరం మీద అని అన్నప్పుడు ఆయన అన్నాడు, నాకు ఏ ఆశ లేదు, మీరు బాగుంటే అలాంటి గరలాన్ని ప్రతిరోజు కూడా మింగడానికి నేను సిద్ధమే. మరి అలాంటి వాళ్ళని పూజించడం అఘోరాలది తత్వం నిజమేగా. అందుకే కదా ప్రాణం మీద ఆశ లేని వాళ్ళు స్త్రీని గౌరవించేసి మన భూమండలాన్ని కాపాడిన వాళ్ళు కావాలి అని ప్రకటించినప్పుడు వచ్చిన వాళ్ళే ఈ అఘోరాలమ్మ. దే ఆర్ ప్రొటెక్టర్ టు ద యూనివర్స్. ఇప్పుడు ఒక ప్రకటన ఇవ్వమని చెప్పండి ప్రభుత్వాన్ని, ఎంతమంది అఘోరాలు వస్తారో చూడడానికి, కాపాడడానికి సమాజాన్ని. రీసెంట్గా ఒక అమ్మ నాకు చెప్పింది, ఇక్కడ నారాయణగూడలో ఉంటుంది. మేము కుంభమేళలో వెళ్ళినప్పుడు ఒక 10-12 మంది సాధువులు గుంపుగా మాట్లాడుకుంటూ ఉన్నారు స్వామి. నేను ఒక్కసారి ఫోటో దిగుదామని వెళ్ళాను. అందులో ఒక పెద్ద గురువు ఎన్నికి మరలిండు, అమ్మ ఆప్కు కుచ్ హమారే సే జరూరీ హై క్యా, హమ్ ఆనా హై క్యా అని అడిగాడంట.
నేను అడిగింది అర్థమైందా అమ్మ మా వల్ల మీకు ఏమన్నా అవసరం ఉందా అని అన్నాడంట. ఆమెకి ఆ వర్డ్ అర్థం కాలేదు, తెలుగు అంతా ఇది హిందీ అంతా దబా పరిగెత్తుకు వచ్చేసి వాళ్ళు సీరియస్గా అడిగారు నన్ను. అంటే వాళ్ళు ఇంకా సిద్ధంగా ఉన్నారని అర్థం కదా, ఏదైనా అవసరం ఉందా అమ్మ మా వల్ల అని. అదే నిజమైన అఘోరాలు కాబట్టి ఆ ధైర్యం చేయలేకపోయింది. అదే నువ్వు మీరు అన్నట్టుగానే క్షుద్ర విద్యలో అది ఇది చేస్తే అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది కదమ్మా. మనమే అడుగుతాం పోయి, మేమైంది నీకైంది అదైంది ఇది అడుగుతాం కదా. మీరు అన్నట్టుగా ఏంటంటే అమ్మా, వాళ్ళు పూజించే దాంట్లలో స్వార్థం లేని వాళ్ళని పూజించారు వాళ్ళు. మీరు అడిగిన ప్రశ్న ముమ్మటికి వాస్తవమే. బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు ఒకటి కాదా అని అంటే ఒకటి కాదా అని అనడంలోనే ఒకటి ఉన్నది. కాబట్టి వాళ్ళు ఒకటే, కానీ అంశాలు వాళ్ళు చేస్తున్న ప్రయాణాలు భూమండలం శాంతంగా ఉండడానికి ఎలా చేస్తుంది బ్రాహ్మణుడు చేయట్లేడు. ఇప్పుడు మీరు అన్నదానికి ఒకటి నేను అడుగుతానైతే, ఇప్పుడు మీరు వచ్చేమో శివుడు గొప్ప అంటారు. నేను అనలేదే గొప్ప అని, అంటే శివుడినే పూజించాలి, అతను ఒళ్ళంతా బంగారం వేసుకున్నా మరి శివుడిని పూజించాలి అనలేదు కదా. మరి ఏమన్నారు? మరి ఏమన్నారు? శివుడిని పూజించాలి అని అనలేదు. అహం లేని వాడిని పూజించడంలో తప్పేముంది అని అన్న. అహం గరళాన్ని గొంతులో పెట్టుకున్న వాడు ఏ ఆశతో, మరి గరళాన్ని గొంతులో పెట్టుకున్నవాడు శివుడే కదండి. మరి ఇండైరెక్ట్ గా మీరే చెప్పారు కదా, మరి ఇండైరెక్ట్ గా మీరే చెప్పారు కదా శివుడినే పూజించండి. విష్ణువుని పూజించద్దని అనలేదు ఇక్కడ. నేను విష్ణువుని పూజించకూడదు అని అనలేదు. విష్ణువు తత్వం వేరు అని అన్నాను. బాగా గుర్తుపెట్టుకోండి. బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు ముగ్గురు ఒక్కటే అని శాసన గ్రంథాల్లో రాసింది. బాగా గుర్తుపెట్టుకోండి. విష్ణువుని ఎక్కడ వరకు కూడా పూజించకూడదు, విష్ణువు దేవుడు కాదు అనలేడు. దశ మహావిద్యలలో దశావతారాలు మీరందరూ వచ్చేది సమాజానికి ఏదో ఒక మెసేజ్ ఇవ్వడానికే వస్తున్నారు. ఒకరు వచ్చి విష్ణు గురించి చెప్తారు, ఒకరు వచ్చి శివుడు గురించి చెప్తారు, ఒక్కొక్కరు వచ్చి ఒక్కో దాని గురించి చెప్తే నాస్తికులు అనే వాళ్ళు ఎక్కువైపోతున్నారు కదా. నాస్తికులు ఎక్కువైపోతున్నారు కదా. ఆన్సర్ మై క్వశ్చన్. విష్ణు గురించి నేను ఎక్కడ చెప్పాను? విష్ణు గురించి చెప్పట్లేదు, శివుడు గురించి చెప్పారు. ఎవరో వచ్చి చెప్పాను విష్ణువుని పూజించకూడదు ఏమన్నారు? అహం లేకుండా ఉన్న వాళ్ళని పూజించండి. ఖచ్చితంగా. మరి నీకు విలువ లేని దగ్గర పోయి పూజించగలవా? ఆస్తి అంతస్తులు ఉన్న వాళ్ళని నువ్వు గౌరవించగలవా? నీకు రెస్పెక్ట్ ఉన్న వాళ్ళ దగ్గర పూజించగలవా? లేకపోతే నిన్ను ఇష్టపడ్డ వాళ్ళని పూజించగలవా? నిన్ను మనిషిలాగా చూసిన వాడిని ఇష్టపడగలవా? నీ దగ్గర ప్రాఫిట్ అండ్ లాస్ చూసి మాట్లాడిన వాళ్ళతో మాట్లాడగలవా? నీవే ఆన్సర్స్ ఇవ్వను. నిన్ను నేను ఒక స్త్రీలాగా చూసి అమ్మా ఇలా ఉంది తల్లి అలా ఉందని మాట్లాడితే ఓకేనా? లేదంటే నిన్ను తల్లి అనకుండా నేను ఒక స్త్రీలాగా నేను ఒక పురుషుడిలాగా మాట్లాడితే నీకు నా దగ్గర విలువ ఉంటుందా? నేను నీ దగ్గర విలువ సంపాదించగలనా? నేను నార్మల్గా ఉంటేనే కదా నువ్వు నాతో నార్మల్గా ఉంటావు. నేను అనేది అదే అమ్మా, నార్మల్గా ఉన్న విషయం చెప్పా. విష్ణువు తక్కువ అయ్యాడు ఇక్కడ, శివుడు ఎక్కువయ్యాడు అని అనలేదు. పరమాత్ముడు మీరు అఘోరాలు ఎందుకు పూజిస్తారు అన్న ప్రశ్నకి జవాబిచ్చా. గరళాన్ని గొంతులో పెట్టుకున్న వాడు అహం లేని వాడిని పూజించారా అమ్మ? వాళ్ళకి ఏ ఆశ ఉందని అఘోరాలు అయ్యారు? వాళ్ళకి శరీరం మీద ఆశ ఉండదా? వాళ్ళకి ఒళ్ళంతా విష్ణువులాగా అలంకరించుకోరా అఘోరాలు? వాళ్ళకి భార్య పిల్లలు సంసారం లేకపోతే సమాజంలో మీరు అన్నట్టుగానే తిరగాలని ఉండదా? మరి వాళ్ళకి ఏ ఆశ ఉండాలి? అసలు అఘోరాల కింద ఎందుకు అవుతారు? ఇప్పుడు చూడండి, ఒక అఘోరా అనే వాళ్ళని మీరు బాగా గమనించాలి. అఘోరా అనే వ్యక్తి ఎందుకు అయ్యాడు? అసలు మన శాస్త్ర గ్రంథాల్లో ఏమి రాసింది? అసలు ఒక అఘోరల ప్రస్తావన ఎందుకు వచ్చింది? అసలు ఈ మీరన్న ఈ బ్రాహ్మణాధిపత్యం అనేది, బ్రాహ్మణులు అనేది, లేకపోతే ఇంకేదో మతతత్వాలు అనేది. బ్రాహ్మణులు అంటే ఆ పుట్టడంతోనే బ్రాహ్మణ కులంతో పుడతారు అనేది తెలుసు, కానీ అఘోరాలు అనేది ఎందుకు అవుతారు? చూడండి, అఘోరాలు అవ్వడానికి గల కారణం కంటే ముందు నాగసాధువుల గురించి చెప్పాను నేను. వాళ్ళు జీవితం ఒక లక్ష్యం పెట్టుకొని దత్తాత్రేయుడు దత్తత తీసుకొని ఆఫ్ఘన్ దేశం చెప్పారు. ఈ అఘోరాలు ఏంటంటే అమ్మ, జీవిత లక్ష్యాల్లో కొంచెం ఓడిపోయిన వాళ్ళు ఉంటారు. వీళ్ళు పుట్టుకతోని భక్తి మార్గంలో ఉన్నారు. నాగసాధువులు ఉంటారు, పుట్టుకతోని వాళ్ళు అదే కాశీ ప్రాంతంలో ఉత్తరాఖండ్ ప్రాంతంలో తిరుగుతారు. ఈ అఘోరాలు జీవితంలో ఓడిపోయి నమ్మిన వ్యక్తులు మోసం చేసి, భార్యలు ఒకవేళ ఏదన్నా నమ్మక ద్రోహాలు చేసి ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత విఫలం అయ్యి, లేదంటే నమ్మిన వాడిని మనం బాగా నమ్మిన వాడే మనకి వెన్నుపోటు పొడిస్తే, ఇంట్లోకి వచ్చి అన్నం తిన్నవాడు మనల్ని వెన్నుపొడుస్తూ పుట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ సమాజంలో. అలాంటి వారిని ఏదైనా తిరుగుబాటు చేసి జైలు శిక్షలు అనుభవించిన వాళ్ళంతా ఏం చేస్తారంటే అమ్మ, ఎలాగో పుట్టింది ఈ దేహం, ఏదో ఒక తప్పు చేశాను, పొరపాటు చేశాను, క్షణిక నిర్ణయాలు చేశాను, నమ్మిన వాళ్ళందరూ మోసం చేశారు, ఉన్న ఈ దేహం కనీసం దైవ కార్యక్రమానికన్నా పోవాలి అని అంటే, ఈ దేహంతో నార్మల్గా జీన్స్ టీషర్ట్ వేసుకొని ఉంటే ఎవరు నమ్మరు. కాశీ అనే ఒక మహాక్షేత్రం ఉంది, అక్కడ ఇలాంటి వాళ్ళకి విద్యలు అందిస్తారు అంట అని చెప్పేసి జీవితంలో ఓడిపోయి విరక్తి చెందేసి ఏం ఆలోచిస్తారంటే వాళ్ళు, ఒకవేళ బతుకుంటేనేమో పరమాత్ముడిదో లేకపోతే ఏదో ఒక సేవ చేద్దాం, నా వల్ల అయ్యేడుతుంటే, లేదు అని అంటే ఆ ప్రాణం అక్కడికే వదిలేద్దామని వెళ్తారు. వెళ్ళిన వ్యక్తులే అమ్మ మీరు అన్న అఘోరాలు. మీరు యూ కెన్ టేక్ ఎవరైనా మంచి అఘోరా అక్కడ దొరికితే అమ్మ ధైర్యుడికి ఇంటర్వ్యూ చేయండి. 22 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం మీరు ఎవరని అడగండి,
అబ్సల్యూట్గా నేను ఒక యూనివర్సిటీ స్టూడెంట్నో, నేను ఒక కాలేజ్ స్టూడెంట్నో, లేకపోతే నేను కొన్ని విషయాలు జరిగినాయి అనే చెప్తాను. ఇప్పుడు మీరే పక్కన ఉన్నారు కదా, మీరే ఉన్నారు కదా, మిమ్మల్ని అడుగుతాను, మరి మీరు ఎందుకు అయ్యారు? ఇప్పుడు నేను వచ్చేసి నేను అఘోరాన్ని కాదు, నేను సాధువు నాగ సాధువుని కాదు, నేను ఒక శివ సాధువుని. ఆ శివ సాధువు అనే దానికి ఏంటంటే అమ్మా, నేను చదివాను, నేను డిగ్రీ చేశాను కూడా చెప్పాను, డిగ్రీ చేశాను, పీజీ కూడా చేశాను. మరి అలాంటి లైఫ్ వదిలేసుకొని ఈ లైఫ్ కి ఎందుకు అదే వచ్చారు? మరి పరమాత్ముడి ఆజ్ఞ. మాకు మీరు అన్నట్టుగానే ఇందాక వెన్నుపోట్లు, సమాజం, వివరణ, మంచి చెడు, మర్యాద, ఒక థాట్ అయితే వచ్చింది కదా, దేవుడి దగ్గరికి వెళ్ళాలని. మళ్ళీ తిరుగుబాటు చేసి వెన్నుపోటు పడవాలని రాలేదు కదా. ఆ ఆజ్ఞని పరమాత్ముడు ఇచ్చేది తల్లి. బాగా గుర్తుంది. అహల్యాదేవి మీకు తెలుసా? ఆవిడ గారు ఏం చేసేవాళ్ళు? అహల్యాదేవి చరిత్రలో మీరు బాగా చెప్తే, ఆవిడ ఒక రాయి. ఆ రాయి ఏం చేసింది, ఒకప్పుడు దేవతామూర్తి. ఆవిడ ఏం చేసింది, ఆవిడ వచ్చి ఒక రాజ్యానికి రాణి. ఆ రాణి ఏం చేసిందంటే, ఒక తప్పిదం వల్ల, ఒక మునీశ్వరుడు పెట్టిన తప్పు వల్ల సముద్ర గర్భంలో రాయి అయిపోతుంది. కొట్టు ఒడ్డుకు వస్తుంది. వచ్చినప్పుడు ఆవిడకు శాపం ఏముంటుందంటే, నీకు విముక్తి ఒక యుగం, త్రేతాయుగములు ఓ కారణ జన్ముడు యొక్క స్పర్శ మీకు తగిలినప్పుడు ఖచ్చితంగా మీరు మరి మీ యొక్క జీవితాన్ని అనుభవిస్తారు. ఒక రాయిని తగులుతాడు వచ్చి, రాముడు పోతూ ఉంటే ఆ ఒడ్డులో కాలు తగులుతుంది, ఎడమ కాలు. తండ్రి కొంచెం ముందుకెళ్ళి వెనక్కి చూస్తే ఆవిడ తల కిందకి పెట్టి మొక్కుతుంది. కారణ జన్ములు మీరే అని విన్నాము కోదండరామ, మమ్మల్ని క్షమించండి. అంటే మీరెవరు తల్లి అని అంటే, నేను ఈ విధంగా ఉన్నా అహల్యాని, అది ఇదని చెప్తే ఆయన అస్తు అని వెళ్ళిపోతాడు. ఒక రాయికి ఆ విలువ ఉన్నప్పుడు, ఆ రాయి తగులితే అలా పోతున్నది అన్నప్పుడు, ఒక పరమాత్ముడికి ఎవరిని ఏ మైండ్ని ఎక్కడ మార్చాలో తెలియదు అంటావా తల్లి? ఇప్పుడు నన్ను అడిగారు మీరు ఇదే క్వశ్చన్. నేను ఈ దుస్తులు వేసుకున్నాను కాబట్టి, సాధువు కాబట్టి నువ్వు నన్ను పిలిచావు. నేను అదే మామూలుగానే ఒక జీన్స్ టీ షర్ట్ కొంచెం ఆసినట్టుగా ఉండి, అదే రోడ్డు పైన అమ్మ నాకు చాలా జ్ఞానం ఉంది, నాకు చాలా చదువుకున్నా, నేను ఏదైనా ప్రశ్న చెప్తా, ఆన్సర్లు ఇస్తా అని అంటే నేను నన్ను ఇంటర్వ్యూ చేయగలగా? చేయకపోయేదాన్ని. నా దేహం నేను పిలిచింది మొదట. అంటే ఎందుకున్నాడు నా రుద్రాక్షలు వేసుకోవడానికి? ఇక్కడ ఏంటంటే అమ్మ, అపియరెన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ విధంగా ఉన్నాను కాబట్టి నన్ను పిలవగలిగాను. నాకంటే తెలివైన వాళ్ళు ఎంతమంది ఈ రోజు రోడ్డు పైన లేరమ్మా? ఆ జ్ఞానాన్ని పరమాత్ముడు ఇస్తాడు. ఎవరికి ఎక్కడ ఇవ్వాలో చెప్పలేము. మీరు అన్నదానికి అడ్డేయకుండా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. మరి ఇప్పుడు జాతరలు జరిగినప్పుడు పూనకాలు వస్తున్నాయి. రీసెంట్లీ చాలా యూట్యూబ్ ఛానల్లో నాకు నాగదేవత కనిపిస్తుంది, నాగదేవత, నేను సర్పాన్ని అని ఒక అమ్మాయి వచ్చింది. నేను సర్పాన్ని అంటుంది. నాకు అఘోరాలు వచ్చి రుద్రాభిషేకం చేస్తే, శివలింగానికి అభిషేకం చేస్తే నేను పాము కింద మారుతాను అని చెప్తుంది. మరి అదెంత వరకు? ఇవన్నీ కల్పితాలేనా? పూనకాలు రావడం కూడా కల్పితాలేనా? మరి ఎందుకు వేషాలు వేస్తున్నారు వీళ్ళంతా? ఎవరిని నాశనం చేయడానికి? వాస్తవం. కలియుగంలో ఒక వర్డ్, మంచి వర్డ్ యూజ్ చేయాలి. ఒకవేళ వీలైతే కూడా మనం దాన్ని ఎక్కువ స్టేటస్లో పెట్టాలి. కలియుగంలో మోసం చేసిన వాడు, మోసం చేయబడ్డవారు ఇద్దరు ఉంటారు. నేను నిన్ను మోసం చేశాను అనుకోమ్మా, నువ్వు మోసపోయావనుకో, యువర్ ఏ ఫూల్. అసలైన ఫూల్ ఎవరమ్మా? నేను. అంటే నేను మోసం చేశానంటే, నువ్వు నన్ను నమ్ముతూ వస్తూ ఉంటే, నువ్వు పెడుతున్న అన్నాన్ని నేను ఆకలితో కాకుండా అవసరంగా తీసుకుంటూ వచ్చేసా, నేను నిన్ను మోసం చేశా. కానీ నీకంటే స్థాయిలో నేను ఉన్నాను అన్నమాట. అంటే కలియుగంలో ఏంటంటే, మోసం చేస్తున్నవాడు చాలా గొప్పవాడు, మోసం చేయబడ్డవాడు నీచుడని చెప్తున్నారు. అసలైన మోసగాడు అనేవాడు వీడు చావు ఉన్నప్పుడు తెలుస్తుంది కదా. మోసం చేస్తున్నప్పుడు నీవు కనిపెట్టలేకపోయావు కదా, అసలైన మోసగాడివి నీవు. నిన్ను నీవు కనిపెట్టలేని వాడివి అవతల వ్యక్తిని ఎందుకు కనిపెట్టగలుగుతావు తల్లి? ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చారు, ఇప్పుడు పూనకాలను అబద్ధాలని నేను అనలేదు, పూనకాలు నిజాలు ఉన్నాయి, చేసిన వాళ్ళు ఉన్నారు, అది వేరు. మరి ఇంతమంది అంటే అమ్మవారు ఇంతమందికి వచ్చారు, అలా రాదు. అమ్మవారు ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది? కలియుగంలో 140 కోట్ల మంది జనాలు ఉన్నారు. ఎలా అయిపోయిందంటే, తను రోజు దీపం పెట్టదు, అమ్మవారిని స్మరించదు. ఒక జాతర వస్తుంది, జాతర వచ్చినప్పుడు బోనం ఎత్తేస్తే అమ్మవారు వచ్చేస్తుంది. ఇది ఎంతవరకు నమ్మాలి? అది ముమ్మాటికి అబద్ధం. ఏవో వేసేసుకొని, ఏవో కట్టెలు పట్టేసుకొని అది అబద్ధం. నేను ఇతిహాస పురాణాల్లో, శాసన గ్రంథాల్లో శాస్త్రీయంగా పరమాత్ముడు రాసిన ఆజ్ఞ ఒకటి, కారణ జన్ములని కారణంతోనే నేను పుట్టించుకుంటాను, ఆ కారణం నేను ఎప్పుడైనా ఏ విధంగానైనా నీకు మాట రాక. మరి మేము ఎలా నమ్మాలి? మీకు తెలుసు, గత జన్మ తెలిసిందనేది ఎవరిది? నీది చెప్పలేదు, నాది కాదు, ఎవరిది? ఎవరిదైనా సరే చెప్పాను. ఒక గుడి దగ్గర ఉన్న భిక్షాటకుడిది, ఆయన ఉన్న అవసరాన్ని, ఆయన ఉన్న స్థితిగతులను చెప్పారు. కారణ జన్ముడు కాబట్టి ఆ కారణ జన్మకి అనుభవం ఏదో కనిపెట్టగలిగాము. ఎవరిది పడితే వారిని కనిపెట్టడానికి మీరు అన్నట్టుగా నేను ఎవరిది పడితే వాళ్ళని చూసి జాతకాలు చెప్తాను, కూసబెడతాను, మాట్లాడుతాను అంటే మీరు అన్న అబద్ధం నేను కూడా అవుతాను కదా తల్లి. నిజంగా మనం మాట్లాడుకోవాలి. నిజంగా ఉన్నదంటే, ఎక్కడ ఏ బాణాన్ని, ఎక్కడ ఏ మానాన్ని, ఎక్కడ ఏ మాటని మాట్లాడితే దానివల్ల అవతల వ్యక్తి మారగలుగుతాడో అదమ్మా నిజమైన విద్య. ఇప్పుడు నేను శివభక్తుని,
నేను నీతో కానీ ఇంత ముందుకు నేను దగ్గర దగ్గర 500-600 మందికి ఇంటర్వ్యూలు ఇచ్చాను కదా, ఎక్కడైనా నేను శివుడిని అని చెప్పాను? చెప్పలేదు. శివ భక్తుడిని అని చెప్పా, నేను భిక్షాటన చేస్తాను. మరి ఇలాంటి వాళ్ళందరినీ మరి ప్రజలు అలా ఎందుకు నమ్ముతున్నారు? మరి నీవే అవకాశం ఇచ్చావు తల్లి. నేను నీ ఇంటికి వచ్చా డోర్ తీసుకొని, నువ్వు నన్ను అనుమతి లేకుండా ఎందుకు వచ్చావు? మరి గుడులు తవ్వండి, అవి తవ్వండి, ఇవి తవ్వండి అని అడుగుతున్నారు. ఎందుకు తవ్వారు? మేము చెప్తా, ఇది మేము జోగినులు అంటారు కొంతమంది, జోగినులు కూడా ఎక్కువైపోయారు. ఇప్పుడు భక్తి వేరమ్మా. జోగినులు అంటే ఎలా ఉండేవారండి? అలాంటి జోగినులు ఇప్పుడు ఎంతమంది ఉండట్లేదు, ప్రతి ఒక్కరూ జోగిన్లే అంటున్నారు. మరి దానికి అర్థం ఏంటి? అంటే ప్రజలు మోసం చేయడానికి కలియుగం అని అన్నారు. ఓకే, మరి ప్రజలందరూ ఇంకా మోసానికే కదా. మరి ప్రయోజనం ఏముంది? మీరు ఎంతమంది మీ అమ్మ నాన్నలకి? ఇద్దరమే. ఓ మహానీయురాలు ఏం చేసిందంటే 4 బిడ్డలు కంటిన్యూగా పుట్టారు. ఓ తాగుబోతు భర్త, వ్యసనపరుడు, బాగా తాగుతూనే ఉంటాడు. 4 బిడ్డలు పుట్టాక ఆయన గారికి ఇది ఎక్కడ గోల, 4 ఆడబిడ్డలు పుట్టారు. సమాజం ఈ రోజుల్లో ఆడపిల్లల్ని తక్కువ అంచనా వేస్తూ వస్తాం. అయితే వాడు తాగడం, రావడం, కొట్టడం. అయితే ఈ విధంగా తాగుతూ కొట్టడం అనేది ఈవిడ భరించలేకపోయింది. 4వ బిడ్డ కూడా పుట్టిందమ్మా. 4వ బిడ్డ పుట్టినప్పుడు ఒళ్ళంతా కొంచెం బాలింత కాబట్టి కొంచెం నొప్పులు, బాగా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా తిని ఆ దెబ్బలు తట్టుకోలేనేమో, నేను బిడ్డకి పాలిచ్చే స్థితిగతులు కూడా అంతంతానే, వీడ డబ్బులు తెచ్చేది లేదు, నన్ను చూసేది కాదు, పైన కొడుతున్నాడు తాగొచ్చి అన్న. అప్పుడు ఈయన గారు పొద్దున్నే లేసి వెళ్తారుగా కూలికని పనికని, వెళ్ళినప్పుడు 4 పిల్లల్ని తీసుకొని ఇంట్లో నుంచి పారిపోయిందాం. పొరపాటున పారిపోయింది. బాగా గుర్తుపెట్టుకుని, పారిపోకుండా ఉంటే మీరు అన్న ప్రశ్నకు జవాబు ఈరోజు ఉండకపోయేది. అలా వెళ్ళిపోయింది. అప్పట్లో ఏంటంటే గ్రామాలు ఒక 5 కిలోమీటర్కి 6 కిలోమీటర్కి ఒకటి వచ్చేది. ఇప్పుడు కూడా ఊర్లలో పోతే అలానే ఉంటాయి కదా. అలా వెళ్తూ ఒక పొలిమేర దాటేసింది. చీకటి పడిపోతున్న సమయం వచ్చేసరికి కొండపోత వర్షం అమ్మ, హెవీ రైన్. ఆ రెయిన్ని తట్టుకునేది ఈ పిల్లల్ని తీసుకొని తట్టుకోవాలా, ఈ చిన్న పిల్లని బాలెంతని ఎత్తుకోవాలా, ఒక దిక్కు నా కడుపు నొప్పి, నడుముల నొప్పి, తిండి లేదు, అంత దూరం నుంచి వచ్చామన్నప్పుడు కొద్ది లోపలికి ఊర్లోకి వెళ్తే గ్రామ దేవతలు ఉండేవాళ్ళు. అప్పట్లో ఊర్లలో ఒకటే గుడి ఉండేది, దానికి డోర్లు ఉండకపోయేటి. మళ్ళీ జస్ట్ లోపల మెయిన్ గుడికి ఉండేది, మిగతాదంతా ఓపెన్. అలా లోపలికి వెళ్ళిపోయింది. అప్పటికి రాత్రి 11:30-12 ఆ సమయం అయిపోయినప్పుడు హెవీగా తడిసిపోయిందాం. మేము కంటిన్యూ వచ్చింది కదా, తడిసినప్పుడు ఈ చేతులన్నీ మెల్ట్ అయిపోయాయి బాగా. అంటే ఇట్లా వణుకుతూ ఈ పెదాలన్నీ ఇట్లా షవర్ అయ్యి, మెడలన్నీ మెలికలు తిరిగి, అసలు కాళ్ళన్నీ ఇట్లా మెల్ట్ అయిపోయి ఉంటే తట్టుకోలేని పరిస్థితుల్లో ఆ 3 పిల్లల్ని ఇక్కడ పట్టుకొని ఈవిడ పట్టుకొని వచ్చి అదే ఆ గర్భగుడిలో ఒక స్తంభానికి ఇలా ఒరిగి పట్టుకొని ఇలా షవర్ అవుతూ ఉంటుంది. చాలా భయంగా వణుకుతుంది. చనిపోతానేమో అన్న ఆశ వదిలేస్తుంది. ఇంకా పిల్లల్ని ఇంకా నీవే చూసుకోవాలి అన్నట్టు చెప్తుంది. చెప్పిన ఆ తరుణం అప్పట్లో 3:30-4 గంటలకి పంతుల్లో వచ్చేవాళ్ళు తీయడం చేయడం లాంటిది. ఆయన 4 గంటలకు వచ్చేలోపు వీళ్ళు చాలా తీవ్రంగా పడుకొని వణుకుతూ ఆ చలికి తీవ్రతని తట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఈ బిడ్డని ఇక్కడ ఓడిపైన పెట్టుకొని పాలిచ్చే ఆ స్థితిలో ఇలా ఒళ్ళంతా కప్పుకొని ఉంటుంది. పిల్లలకి కొంగు కప్పుతారు కదా, అలా కప్పినప్పుడు ఆవిడ చాలా ఈ పెదాలన్నీ కొరికేస్తూ ఉంటుంది. ఆయన వచ్చేసి అమ్మ ఎవరు నువ్వు, 4 పిల్లల్ని పెట్టుకొని ఈ సమయం ఇంత కుండపోతా వర్షం, అసలు ఎవరు మీరమ్మా అని అడుగుతారు కదమ్మా. ఆ అడుగుతున్నప్పుడు ఆవిడ ఈ 2 చేతులు షవరింగ్ అయి మెల్ట్ అయి ఉంటాయి ఈ చలికి. తర్వాత ఆ పెదాలు ఈ పండ్లు కొరుకుతూ ఉంటుంటే నా బిడ్డల జాగ్రత్త అని ఇంటికి కళ్ళు మూస్తుంది. నా బిడ్డలు జాగ్రత్త అన్నప్పుడు గర్భగుడిలో నుంచి శబ్దం వినబడింది నాకు, నా బిడ్డల జాగ్రత్త అని. ఈమె మీదకి అమ్మవారు ఆ పలుకు పలికి ఈ 4 పిల్లలతో పాటు ఈ తల్లి అంటే 5 మంది ఆడపిల్లలని మన గుడిలోకి వచ్చి ఆ దేవత పలికిచ్చింది పలుకు. ఈమె ఎంతటి పుణ్యాత్మురాలో అని చెప్పేసి ఆ గుడిలో ఉన్న పెద్ద అయిన అమ్మ పలికిచ్చింది పలుకు అని చెప్పినప్పుడు అందరు ఊరోళ్ళు వస్తారు కదా, అందరికి చాటింపు వేయగానే అందరు వచ్చి ఆమెకి కాళ్ళకి చేతులకి వనమూలికలు పెట్టి అన్ని పెట్టి పిల్లలకి పాలు పట్టించి అన్ని చేసి అమ్మే పలుకు పలికింది ఈమె నోటి ద్వారా అంటే ఈవిడ పుణ్యమైన జన్మ అని చెప్పి అన్నప్పుడు ఈమెన ఆడిన ఒకే ఒక అబద్ధం ఈరోజు పూనకాలు. ఆవిడ అనొచ్చు కదా, నేనే నా పిల్లలను నా పెనిమిటి కొడుతున్నాడు, నేను ఊరు దాటి వచ్చాను అనలేదు ఆవిడ. అలా అంటే ఈవిడకి మర్యాదలు మీరన్న ఆ యొక్క మందులు కానీ ఇంకేదన్నా చేశారు జరగదు, అది జరగదు అన్న దాన్ని ఆ గుడిలోనే ఉండిపోయి మీరన్న వీళ్ళంతా ఆ రోజు ఆవిడ చేసింది దేనికోసం తల్లి నీవు గమనించి చూడు, కూటి కోసం. ఆ కూటి కోసం చేసిందే ఈ రోజు నా తల్లి మహంకాళి, నల్లపోచమ్మ, ముత్యాలమ్మ ఈ దేవతామూర్తులు నా పిల్లలు కూటి కోసమే చేస్తున్నారని వదిలిపెట్టారు. ఏ దేవతలకి కోపం రాదా? వాళ్ళ పేరు చెప్పి మన ఊర్లో ఉన్న వాళ్ళ మోసం చేస్తే, కానీ దేనికి చేస్తున్నారు? కూటి కోసం. ఆ కూటి కోసం చేస్తున్నారని ఇంకా తల్లి కాబట్టి ఆ తల్లితనాన్ని విలువ కడుపులో పెట్టుకొని ఉంది. ఏమ్మా ఇప్పుడు దేవతలు ఎంతోమంది వస్తారు, ఎంతోమంది అఘోరాలు వస్తారు, పెద్ద పెద్ద వేద పండితులు ఉన్నారు ఇప్పుడు కూడా ఇక్కడ. వాళ్ళు ఒక ప్రకటన ఇవ్వచ్చు కదా, వీళ్ళంతా అబద్ధం, వీళ్ళంతా నిజం కాదని.
ఎందుకు ఇవ్వట్లేదు? కూటి కోసం చేస్తున్నారని ఇవ్వట్లేరు. మీరు అడిగిన దాంట్లో ప్రశ్నలో నిజంగా వాళ్ళు శివసత్తులో లేకపోతే వాళ్ళు నిజంగా వాళ్ళు మీరన్న ఇంకేదో భక్తి సిద్ధాంతం ఏదో చేసినా కూడా ఎండ్ ఆఫ్ ది స్టోరీ 3 పూటలు 5 చేతులు పోవడానికి మాత్రమే. ఆ కలియుగంలో మోసాలు జరుగుతున్నాయి పోతున్నాయి అని అంటున్నారు కదమ్మా, అది నిజం. పరమాత్ముడికి తెలుసు నిజంగా ఈ కడుపు మంటకి చేస్తున్నారన్న ఉద్దేశంగానే పోతున్నారు. శాసన గ్రంథాల్లో ఇతిహాస పురాణాల్లో పరమాత్ముడే పుట్టించాడమ్మా రంభ ఊర్వశి మేనకలని, ఋషులని, ఈ రాక్షసులని నన్ను వరాలు కోరకుండా భగ్నం కలిగించు అని. ఇప్పుడు అలాంటిది కూటి కోసం చేస్తుంది తప్పెలా అవుతుందమ్మా? నువ్వు అడదని కాబట్టి అర్థం చేసుకుంటావు అని చెప్తున్నాను. శివసత్తులు ఆ విధంగా నన్న భక్తి చూపిస్తున్నారు. నీవు బోనం ఎత్తి గంటసేపు అక్కడ మహంకాళి గుడి దగ్గర నాట్యం చేయగలవా? అందరూ చేయలేరు, దాంట్లో ఆజ్ఞ ఉంటుంది. కాకపోతే కొంచెం ఎక్కువ అవుతుంది ఈ మధ్య, అది తగ్గించుకుంటే మంచిది. బాగా అది ఎక్కువ చేయదు. ఇప్పుడు చూడమ్మా, ఒక 40 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్న ఆడవాళ్ళు పాత మనుషులు ఉన్నారు కదా, వాళ్ళ బోనం ఎత్తితే అందం చందం కనబడి ఆ భక్తి కనబడుతుంది. మీరన్నా నాగదేవతను నాగ సంబంధించిన విషయపేరున్న అమ్మాయిల గురించి మాట్లాడితే ఏజ్ రిస్ట్రిక్షన్స్ అనేది లేదు కదా. అలా రాకపోవడం తల్లిదండ్రుల పొరపాటు. 16 సంవత్సరాలకు వచ్చేస్తుంది ఆ దేవత శరీరం మీదకి. నువ్వు ఏ వంశంలో పుట్టావు, నీ వంశ ఆధిపత్యం ఎవరు, నీ వంశం ఆదిబీజం ఎవరు, నీ నాన్న ఎవరు, మీ తాత ఎవరు, మీ ముత్తాత ఎవరు, ఎన్ని పుణ్య కార్యక్రమాలు చేసి అటేడు తరాలు ఇటేడు తరాలు నేను నిన్ను చూశాను, నిన్ను పుట్టించుకున్నాను అని చెప్పడానికి ఒక దేవత శరీరాన్ని ఆవహించాలి అని అంటే నీవు పుట్టిన పుట్టుక కూడా బ్రహ్మ రాయాలంటే భయపడాలి. పుట్టిందంటే మహంకాళి ఊరంతా అగ్గి పెట్టేస్తుందేమో, జరుగుతున్న అధర్మాన్ని జరుగుతున్న అన్యాయాన్ని. ఈ కలియుగంలో నేను రాత రాయాలని నేను బ్రహ్మ పారిపోవాలి ఆ బిడ్డ పుట్టేటప్పుడు. అప్పుడు రాసుకుంటాడు నా తండ్రి ప్రాణదాత పరమాత్ముడు విష్ణు అనుసంధానంతో ధర్మరక్షణకై ఈ బిడ్డ పుడుతుంది, గుడిలోనే ఉంటుంది పలికిన పలుకు, తర్వాత చెయ్యబోయే ప్రతి పనిలో సమాజం బాగుపడుతుంది. అలాంటి వాళ్ళు ఒకప్పుడు పుడితే అమ్మ కరెక్ట్గా 12 సంవత్సరాలకు ఊరు తీసుకెళ్లేసి అమ్మవారి గుడి దగ్గర వదిలేవాళ్ళు. మీకు గుర్తే ఉండవచ్చు, అప్పుడప్పుడు వింటూ ఉంటాం. అలా ఉన్నారు చాలా మంది. అదే గుడిలో ఉంటారు, సినిమాలో చూస్తాం. కానీ ఇట్ ఈస్ అ రియలిస్టిక్ స్టోరీ ఆల్సో. అక్కడ ఉన్న ఆ అమ్మాయిలు దేవతతోనే మాట్లాడతారు అని, దేవత యొక్క పూజా విషయాలు మాట్లాడతారని, దేవత యొక్క మంచి పనులు, మన ఊరికి అమ్మ పొలం పనులు కానీ ఇంకేదైనా పనులు కానీ గృహప్రవేశాలు కానీ ఏదైనా కార్యక్రమాలకు ఆయన వస్తే దేవత వచ్చిందని అంటారుగా. మరి అలాంటి పుణ్య కార్యక్రమాలు ఈ రోజు ఉన్నాయంటారా? అరే వీఆర్ సిట్టింగ్ అట్ హోమ్ అమ్మా, బాగా గుర్తుపెట్టుకో. దేవత కడప దాటి రావట్లేదు ఇక్కడ, అక్కడ కడప దాటి ఊర్లోకి వచ్చేది, ఊర్లోనే ఉండేది. ఇక్కడ చూడండి మీరు అన్నట్టుగా అలాంటి వాళ్ళు దే ఆర్ వెరీ 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 ఎట్లా అంటే ఇంటెలిజెంట్ పర్సన్స్ వీ కెన్ సే. వాళ్ళు ఎలా ఉన్న వ్యక్తులు అంటే మరి వాళ్ళు మీడియాకి చెప్పుకునేందుకు ఎందుకు ట్రై చేస్తున్నారు? వాళ్ళే మీడియాకి ఎందుకు అప్రోచ్ అవుతున్నారు? వాస్తవమే, కరెక్ట్ గా కలిసిన వ్యక్తుల్ని కలవాలి కదా తల్లి. మీరు ఆలోచించండి, కరెక్ట్ గా కలవాల్సిన వ్యక్తి కలవాలి. భగవంతుడే ఎంచుకున్నప్పుడు భగవంతుడే మార్గం చూపిస్తాడని వాళ్ళకి కూడా తెలుసు కదా, మీడియాని ఎందుకు కలవాలి? కలవాల్సిన అవసరం లేదు కదా. మరి మీరు అక్కడ అర్థం చేసుకోవచ్చు కదా తల్లి. మనం ఇప్పుడు చూడమ్మా, నిజమైన భక్తిని, నిజమైన పరమాత్ముడి ఆజ్ఞని దానికి మనం ప్రచారణ విధంగా అవసరం లేదు కదా. పరమాత్ముడికి తెలుసు కదా, భగవంతుడు చూస్ చేసుకున్నాడు అంటే భగవంతుడే మార్గం, ఆయన ఆజ్ఞ పోతుంది. ఇప్పుడు అంతే, జగన్నాథ ఆలయం ఉందమ్మా. జగన్నాథ ఆలయంలో ఒక వంశం ఉంది తల్లి, బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు సమయం కాబట్టి చెప్తున్నాను. ఒక వంశం ఉన్నదమ్మా, అధిక ఆషాఢం వస్తుంది. అధిక ఆషాఢం అని అంటే మొన్న మనకు అధిక శ్రావణం వచ్చింది. అధిక ఆషాఢం 9 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, 12, 14 సంవత్సరాలకు వస్తుంది. ఆ రోజుల్లో ఏం చేస్తారంటే అమ్మా, ఒక వ్యక్తిని 90 సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తిని నడుముకు తాడు కడతారమ్మా, నడుముకు తాడు కడతారు. అట్లా 4 ఉంటారు. పూరి జగన్నాథ ఆలయంలో 4 విగ్రహాలు ఉంటాయి తల్లి. జగన్నాథ ఆలయంలో ఈ 4 విగ్రహాలుగా 4 వ్యక్తుల్లో ఒక వ్యక్తి వచ్చేసి మధ్యలో వ్యక్తికి 90 సంవత్సరాలు ఉంటాయి. ఆయన కారణ జన్ముడు ఉంటాడు. ఆయన గారికి చేతులకి కడతారు, తర్వాత ఒళ్ళంతా బట్టలు కట్టేస్తారు, కంటికి కూడా కట్టేసేసి ఈ నడుము దగ్గర ఇంతటి బెల్లు పెడతారు. 4కి 4 గంటలు. వీళ్ళు పోతున్నప్పుడు ఏమైనా ప్రమాదం అయితే దీన్ని ఇలా కొట్టేసేయాలి, మీరు 2-3 సార్లు కొడితే మేము వెనక్కి లాగేస్తాం. ముఖ్యమైన వాళ్ళందరూ గేటు అంటే ముఖ్య ద్వారం దగ్గర ఉంటారు. వీళ్ళు 4 లోపలికి వెళ్తారు. అధిక ఆషాఢం రోజు రాత్రి సమయంలో వెళ్తారు. 12 తర్వాత స్ట్రైట్గా తండ్రి గుడి దగ్గరికి వెళ్తారు. 4 విగ్రహాలను తగులుతారు. ఇలా తగులుతారు. ఇలా చేతికి కూడా స్పర్శ తెలియదు తగిలినట్టుగా. అలా తగిలినప్పుడు అన్ని చేసినప్పుడు వాళ్ళు ఒక్కొక్క క్లాత్ ఇప్పేస్తుంటారు. అక్కడ కట్టి ఉంటాయి క్లాత్స్ అన్ని, అవన్నీ క్లాత్స్ ఇప్పేస్తారు. ఈ మధ్యలో ఎవరైతే వ్యక్తి ఉంటాడో 90 సంవత్సరాల అతను, ఆయన గారు తండ్రి గుండెని కూడా తగులుతాడు. మీకు గుర్తుందా, జగన్నాథ ఆలయంలో గుండె కూడా ఉందంట అని చెప్పేసి ఈ మధ్య కూడా చెప్పాను, ఉంది అని అంటారు కదా. అలా కొన్ని విషయాలు తగులుకుంటూ వస్తారు, అన్ని తీసుకొస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళని అంత అయిపోయిన కొత్త దుస్తులు వేస్తారు, ఇలా వేసి వెనక్కి లాగేస్తారు. ఎవరైతే ఈ 90 సంవత్సరాల వ్యక్తి ఉంటాడో
ఆయన కరెక్ట్గా అదే సంవత్సరం చనిపోతాడు. ఈయన మళ్ళీ ఇంకొక అధిక ఆషాఢానికి ఉండడు. అలా గత 2000 సంవత్సరాల నుంచి జరుగుతుంది అక్కడ. ప్రతి 11 సంవత్సరాలు 9 సంవత్సరాలు అధిక ఆషాఢం రాగానే స్వయాన జగన్నాథుడు ఒక ప్రాణాన్ని తీసుకుంటాడు అక్కడ. అంటే కారణ జన్ముడిని కారకుల చేత పుట్టించుకున్న వాడిని 90 సంవత్సరాలు పర్యవేక్షిస్తాడు అదే గుడి కోసం ఆయన. ఇప్పుడు ఆయన ఆ కారణానికి వచ్చి అక్కడ చనిపోయాడు కదా, పరమాత్ముడికి తెలుసు కదా, నీవే చనిపోతావు అని చెప్పేసి ఆయనకు చెప్తే ఈయన పోతాడా అమ్మ లోపటికి? పోడు కదా. ఎవరికి 90 ఏళ్ళైనా ప్రాణం మీద ఆశ ఉంటుంది కదా. కాబట్టి ఈ సందర్భం నీకు ఏం చెప్తున్నంటే అమ్మా, నిజమైన భక్తిని పరమాత్ముడు చూయించుకొని నిన్ను పిలుచుకోగలడు. భక్తితో నువ్వు ఎంతనన్నా ఆడమ్మా, నువ్వు లక్షలు ఖర్చు పెట్టు, కానీ ఆ భక్తికి పేరు పెట్టొద్దు. నాకు ఎల్లమ్మ వస్తుందని, దేవత వస్తుందని, పోచమ్మ వస్తుందని, మహంకాళి వస్తుంది, నీ ఇష్టం ఉన్నట్టు ఆడే హక్కు ఉందమ్మా. నేను కూడా పిచ్చగా ఆడతా. శివుడి పేరు కానీ, శివుడి ఆలయాలు కానీ, ఫోటోలు. మొన్న కూడా గోల్కొండలో బాగా ఆడి నన్ను అందరు భోలేనాథ్ భోలేదారు అన్నారు, కానీ నేను భోలేనాథ్ అని నేను అనలేదు. శివుడిని అని అనడం ఏందమ్మా? మానవ శరీరం ఎత్తినాక దేవుడు ఎక్కడైతాడమ్మా? మన అంశం గొప్పది కావాలి, మన నాలిక పాశుపతాస్త్రం కావాలి, మన చూపు అవతల వ్యక్తికి ఎంతో ధైర్యం ఇవ్వాలి. ఇది అసలైన వివరణ. నేనే దేవత అంటే ఎల్లమ్మ దేవత పూజ చేస్తే నువ్వు ఎల్లమ్మ అవుతానా అని అంటే అమ్మ, మరి ఆ ఎల్లమ్మ ఏం చేయాలి? మరి అసలైన ఎల్లమ్మ ఎక్కడికి వెళ్ళాలమ్మ? అందరూ ఎల్లమ్మ అడిగేది కదా. అది తప్పు మాట. పూనకాలు వేరు, భక్తి వేరు. పూనకంతో నువ్వు ఎంతైనా ఆడుకో, కానీ ఎల్లమ్మ పాట మీద నేను ఆడుతున్నా ఆనందంగా అని చెప్పు, కానీ నేను ఎల్లమ్మనే ఆడుతున్నాను అని చెప్పడమే ఆ వంశ అభివృద్ధి ఉండదు. మీకు తెలుసా అమ్మ? అందులో అందరికీ ఆరోగ్యాలు బాగుండవు. వాళ్ళ ఇంట్లో అనారోగ్య పరిస్థితుల్లో ఉంటారు. వాళ్ళు నాన్నకో అన్నకో తమ్ముడికో మగవాళ్ళకి హార్ట్ అటాక్లు వస్తాయి, సడన్ యాక్సిడెంట్లు అవుతాయి, వాళ్ళకి తెలియని రోగాలు వచ్చేసాయి, బీభత్సంగా ఉండిపోతారు. మైండ్ సెట్లో వాళ్ళు మన లోకానికి రారు. ఒక వ్యక్తి ఉన్నాడు గజ్విల్లో, శ్రవణ్ కుమార్. తలలో ఒక గుండు పిన్ను గుచ్చినట్టు ఉంటుంది అంటమ్మా ఆయనకి ఎప్పుడు. ఆయన గోల్డ్ స్మిత్ యాక్చువల్లీ. అయితే గుండు పిన్ను గుచ్చినట్టే ఉంటే వాళ్ళ ఊర్లో ఒక అతనికి పోతురాజు వస్తుంది అని అంటే ఆయన చెప్పాడంట, నీకు మీద ఎల్లమ్మ వస్తుంది అని చెప్పాడంట. వాళ్ళ తమ్ముడు వచ్చేసి నాకు ఫ్రెండ్. ఆయన వచ్చారు ఒక రోజు, కలిసి ఇలా అంటున్నారు, గుండు పిన్ను పుచ్చినట్టు అవుతుంది, అన్నకి బాగా ఇట్లా తల్లి వస్తుందంట, పెద్ద పూజ చేయించాలి, 5 లక్షలు అవుతుంది అన్నారు, పటాలు వేయాలి, ఘటాలు వేయాలి అది అని అంటే, నేను వచ్చి ఒకసారి మీ అన్నతో మాట్లాడతాను లేని సమయం చూసుకొని అంటే ఒక 2 నెలలకు 3 నెలలకు వచ్చారమ్మా. ఏం జరుగుతుందని గమనించి అడిగాము. ఇక్కడ ఆయన స్ట్రేట్గా మొహం ఇలా పెడతాడు కదా, ఆ గోల్డ్ అనేది మైక్రో పని కదా, ఒక న్యూరో సిస్టమ్ ఆయన ఇలా చూసినప్పుడల్లా బ్లడ్ లాక్ అవుతుంది. వెనకనరం ఎక్కడ ఒక బ్లడ్ లాక్ అవుతుంది. ఆ బ్లడ్ లాక్ ని ఈయన ఎక్కడికి పోయి తెలుసుకోవాలి? వైద్యశాల. న్యూరాలజిస్టో ఇంకేదో స్పెషలిస్ట్ కదా. ఈయన గారు వెళ్ళేసి పోతరాజు దగ్గర కూర్చుంటే ఆ పోతరాజు 5 లక్షలకి పెట్టింది ఈయనకి. ఇప్పుడు ఆయన పోతరాజు దగ్గర పోలే, ఎవరి దగ్గర పోలే. ఇప్పుడు నాకు బెస్ట్ ఫ్రెండ్ ఆయన. అంత చిన్నగా ఎట్లా చెప్పినావు స్వామి, ఇప్పుడు నేను అది చేయట్లే అంటున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే, పన్నంలోకి చెప్పినా నేను పోయి సిస్టమ్ మీద కూర్చుంటా స్వామి అంటున్నాడు. అంటే ఒక మనిషి ఇలా చూస్తూ ఏకదాటిగా చూసినప్పుడు వెనక ఇది అందరికి కాదు కదా, కొంచెం వీక్నెస్ ఉన్న వాళ్ళకి అవుతుంది కదా. ఆయన సైనస్ ఉందంటమ్మా, ఆ సైనస్ వల్ల న్యూరో సిస్టమ్ అది. ఈ మధ్య ఒక అతను గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా ఫోన్ చేసి బాగా ఇక్కడ వస్తుంది స్వామి అని అంటే, ఏం చేసేవాళ్ళు మీరు అని అంటే, ఆయన వచ్చేసి గవర్నమెంట్లో అమ్మ మంచి పొజిషన్లో ఉన్నాడు, ఆయన రాత ఎక్కువ రాసేవాడంట కూర్చొని. ఇది స్పైనల్ కు దెబ్బతింటే ఇలా ఉండాలి కదా, అలా ఉండాలి. అది వదిలిపెట్టేసేసి దేవుడు వచ్చాడు లేకపోతే నీ మీదకి పోతరాజు వచ్చాడు ఇంకా ఎవరు వచ్చి అది ఎంతటి తప్పు తల్లి. చెప్పేవాడు చెప్తే నువ్వు వినాల్సిన అవసరం ఉందా? నేను తానా అనగానే ముంగడున్నాడు ఇక తందానా అంటున్నాడు అంతే. అంతకుమించి నాయన అది కాదు ఇది కాదు అని చెప్పేది లేదు. ఇప్పుడు వైద్యులు సైన్స్ దేవుడు చెప్పేది ఏంటంటమ్మా, నిజమైన జ్ఞానం నీ మనస్సే. దాన్ని వదిలిపెట్టేసేసి నువ్వు నమ్మడం మొదలుపెట్టి గుడికి వచ్చి మొక్కమ్మా, తప్పులేదు, దేవుడు చూస్తాడు. వీ హ్యావ్ ఎ వెరీ వెరీ వైబ్రేటింగ్స్ ఇన్ టెంపుల్స్. అంతకంటే వైబ్రేటింగ్ శరీరంలో ఉండదు తల్లి. విగ్రహానికి ఎంత వైబ్రేటింగ్ ఉంటాయి, మరి దేవుడికి ఎంత ఉండొచ్చు అమ్మా. అలాంటివి చేయడం ముఖ్యం. అలా మీరు అన్నట్టుగానే యూత్ వయసు సంబంధాలు ఇక్కడ చెప్తున్నారు కదా, వాళ్ళు చాలా పెద్ద సమస్యలు ఎదుర్కోబోతున్నారు రాను రాను. అలాంటి వాళ్ళకి ఫ్యూచర్లో ఎవరైనా సమాజానికి మీరు ఏం చెప్పబోతున్నారు? అలా చేయకూడదు, తప్పది. భక్తి వేరమ్మా, భక్తిలో ఉన్న పరమాత్ముడిని నేనే అని చెప్పడం వేరు తల్లి. నిన్ను నీవు చూసుకో స్థితిగతులు. పూర్వం ఏం చేసేవాళ్ళు తెలుసా అమ్మా, ఊర్లో కొంతమంది ఉంటారు ఆకతాయిలో, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా ఓవర్గా దేవతల్లాగా ఓవర్గా మాట్లాడుకోవడము, లేకపోతే దేవతల్లాగా ఓవర్గా నాట్యం చేయడము, లేకపోతే ఇంకా చేస్తుంటారు కదా, వాళ్ళకి కొంతమంది కంట్రోల్ చేసిన కారు. అలాంటి వాళ్ళని ఇటు ఇద్దరు అటు ఇద్దరు బలమైన వాళ్ళు పట్టుకొని ఇది చేయాల్సిన సమయం, అలా చేయకూడదమ్మా ఇలా చేయకూడదమ్మా అని చాలా ఆపుతా ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళు ఆగరు, అప్పటికి బాగా చేస్తూ ఉంటే అప్పుడే కాలుతున్న అగ్గిలో నుంచి మంచి నిప్పులది సన్నది సలాకు తీసేవాళ్ళు. అంటే ఇప్పుడు పొడవుగా మన ఇనుము ఎర్రగా అయిందని అరికాలు పెట్టేవాళ్ళు. ఒకటే పరుగులు లగెత్తు.
మరి దేవతకి ఆ నొప్పి నిజంగా కూడా అలా పెట్టిన వాడిని తన్నిన దేవతలు ఉన్నారు, నేను మీకు ప్రూఫ్ చూపిస్తా. అలా తన్నిన వాళ్ళు కూడా ఉన్నారని మా తాతలు ముత్తాతలు చెప్పినప్పుడు ఏం చెప్పేవాళ్ళంటే, నిజమైన దేవతలు వచ్చినప్పుడు ధర్మానికి నేను నిజమేరా అని చూయించడానికి ఆ నొప్పిని భరించే వాళ్ళు ఉన్నారు. అలా ఉన్నారా ఈ రోజుల్లో? ఒకప్పుడు శాస్త్ర గ్రంథాల్లో, ఇతిహాస పురాణాల్లో ఏం రాస్తుందంటే, గ్రామ దేవతలు మాట్లాడే వాళ్ళు ఒక గ్రామంలో ఒక బిడ్డని ఎంచుకొని ఆ వంశానికి వచ్చే వాళ్ళంటే రుజువులు ఉన్నాయి మన దగ్గర. మనది గొప్ప సంప్రదాయం అమ్మ. భారతదేశం నిజంగా మంచి ఖండం మనది. కానీ ఇలాంటి విషయాలు చెప్పేసి నవ్వుల పాలు చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు అలాంటివి చేయాల్సిన పరిస్థితి వచ్చింది, మీరు గమనించండి. అలా చేస్తే ఎంతమంది బయటకు వస్తారు, ఎంతమంది నిజాలు బయటపడతాయి? అలా చేస్తే విలువలు పోదా? ఒక శరీరం మీద ఒకడు వచ్చి ఇలా చేతి పెడితే, ఆడపిల్ల శరీరం మీద ఎంతటి సిగ్గు తల్లి. అలా తగులుతున్నారు ఈ రోజుల్లో. దేవత వస్తుంది అని అన్నప్పుడే వేరే వాళ్ళు పక్కన నుంచి డప్పులు కొట్టి ఇంకా మంగళ వాయిద్యాలు వాయించేసి నీ శరీరాన్ని ఏం చేస్తున్నారో ఆలోచించమ్మా. అవతల వ్యక్తి నీవు బలహీనంగా ఉన్నప్పుడే నేను ఇబ్బంది పెడుతున్నాడు అని అంటే వాడు ఎంతటి తెలివిలో ఉన్నాడో ఆలోచించు. డబ్బులు పెడతావు లక్షలు, మానాన్ని శరీరాన్ని ఒకసారి అదుపు తప్పితే తేలేం. అన్ని దానాల్లో కన్యాదానం గొప్పదన్నారు మన శాస్త్ర గ్రంథాల్లో. మీకు తెలుసా తల్లి ఎందుకన్నారు? కోహినూరు వజ్రం వినే ఉంటారు, ఇంకేదైనా వజ్రాలు వినే ఉంటారు. ఒకసారి ఒక వజ్రాన్ని కొనుక్కుంటే మా తాతో మా నాన్నో లేకపోతే మీ నాన్న గొప్పడు అయితే దానికంటే 100 రెట్లు వజ్రాలు తీయగలడు. కడుపులో పుట్టిన ఒక బిడ్డ కన్యాదానం చేస్తే మళ్ళీ తెచ్చుకుంటే మాటలో మనం మళ్ళీ వెనక్కి తేలేం. కన్యాదానంలో పుణ్యం అనేది ఎందుకు వస్తుంది తెలుసా తల్లి? ఒక స్త్రీని వేరే వారి చేతిలో పెట్టిన తర్వాత మళ్ళీ నీవు వెనక్కి తీసుకురాలేవు. దానికి ఎన్ని కోట్లు పెట్టినా రాలేదు. అందుకని అన్ని దానాల్లో కంటే కన్యాదానం గొప్పది. అలాంటి గొప్ప ఈ కన్యాదానాన్ని వేరే వాడు అలా ఎలా వచ్చి తక్కువ అంచనేసిస్తాడమ్మా? అలా మీరన్న ఈ ధర్మమైన ప్రశ్నలన్నీ సమాజం వక్రీకరించి చూడడం మొదలు పెడితేనే ఇవన్నీ ఆగుతాయి. పుణ్యం చేయమ్మా, యాగం చేయి, హోమం చేయి, అన్నదానం చేయి, పిలువు అందరినీ పిలిచి ఊర్లో వాళ్ళందరికీ ఒక రోజు అందరి భజన చేయించు. రాత్రంతా నువ్వు ఏదో జాగారం చేయించు, పరమాత్ముడి యాజ్ఞలో చేయించు, ఆంజనేయుల గుడిలో చేయించు, విష్ణు ఆలయంలో చేయించు. భగవంతుడి కథలతో పుణ్యం వస్తుంది కదా. ఎక్కడో వర్షాలు పడుతున్నాయంట అంటే ఇక్కడ యాగాలు చేస్తున్నారంట. మీకు తెలుసమ్మా ఆయన పేరు తాంతియా తోపేనా పేరేదో ఉన్నది, తాన్సేన్, మీకు గుర్తుందా? తాన్సేన్ ఒకప్పుడు ఆయన గారు అదేదో వాయిస్తూ ఉన్నప్పుడు వర్షాలు పడేటి అంట. అంటే ఇంతటి భక్తిని ఆయన గారు చూయిస్తే వర్షాలు పడి ఉండవచ్చు, మరి అది ఎందుకు మనం చేస్తలేమో అంటున్నా. ఇక్కడ కావాల్సింది మనస్సు, శరీరం అవసరం లేదు తల్లి. పుణ్యం అనేది నువ్వు అడుక్కున్నా వస్తుంది, నీవు అడుక్కోకున్నా వస్తుంది. కాకపోతే ఏదైనా సరే నీ శరీరం ఉండాలి. అది లేకపోతే చెత్త. మీరు అన్నట్టుగానే పూనకాలు ఇవన్నీ 99% అబద్ధం. అవి నిజం అని చెప్పుకుంటూ పోతున్న భ్రమలో ఉన్నాం మనం. మరి ఆ అమ్మాయికి మీరు ఏం చెప్తారు ఇప్పుడు? ఆ అమ్మాయికి ఏం చెప్పేది ఏం లేదు. ఆ అమ్మాయి అంతలో అమ్మాయి తొందరలో తెలుసుకొని ఇలాంటి విషయ వివరణలకి బయటికి రావాలి. నిజం అంటే మరి ఎందుకు ఇన్ని మీడియాల వాళ్ళు ఇంత మరి చెప్తున్నారు కదా, మరి ఎవరికి అంటే అడుగుతున్నారు అంతే, కానీ ఎవరికి అడిగే వాళ్ళకి కావచ్చు, తనని ఎవరైతే గుళ్ళో పంతులు గారే చెప్పిందని అంటున్నారు చెప్పే వాళ్ళకి కావచ్చు, భగవంతుడు ఎవరినైతే ఎంచుకుంటాడో అతని దగ్గరికి రప్పించుకోవడం ఆయనకి తెలుసు. అది మీడియాకి అనేది ఒక లోకం అని అన్నది ఆ అమ్మాయి. నిజంగా అమ్మాయి అన్నది, తర్వాత వాళ్ళ అమ్మ అన్నదో వాళ్ళు చాలా మంది న్యూస్ లో వచ్చి చెప్పారు, చేశారు కదా. ఒకసారి మీరు బాగా గమనిస్తే అమ్మా, నాగకన్య అనేదో లేకపోతే ఇంకేదో ఉంటుంది కదా. నిన్న నైటే మాకు 2 దున్నపోతులు వచ్చాయి కలలో. దున్నపోతులు వచ్చేసి దాని మీద ఒక వ్యక్తి పెద్ద కొమ్ములుండి కూర్చొని పోతూ ఉన్నాడు, కళలోనే వచ్చి. నేను ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు చెప్పండి? యమలోకానికి. దున్నపోతులు అంటే యముడే, మరి ఇక్కడ వచ్చేసింది యముడే. ఇప్పుడు యముడు వచ్చేసేసినా కూడా నేను శివుడి దగ్గరికే పోతున్నా, అంటే నేను భక్తితో పోతున్నా కదా. ఇప్పుడు నీకు కళలో నాగంపాము కనబడింది, దానికి ప్రత్యామ్నాయ మార్గాలు చెప్పడానికి బ్రాహ్మణులు ఉన్నారుగా, పురోహితులు ఉన్నారుగా, సాధువులు ఉన్నారు కదా. ఒక యజ్ఞం చేయించండి, ఇంట్లో కూర్చొని మహాయజ్ఞం, రుద్రయాగం చేయించండి, రుద్రయజ్ఞం చేయించండి, శాంతి హోమం చేయించండి. ప్రత్యామ్నాయాలని ఇంటి కులదైవం నీకు చెప్తుంది. ఈ ఇంటి కులదైవం ఎందుకుందమ్మా? 3 దేవతలు ఉన్నారే హిందూ సంప్రదాయంలో. ఎక్కడున్నారు 3 దేవతలు? కడపలోనే దేవత ఉంది, కులంలోనే దేవత ఉంది. ఆ కులము కడప 2 కలిపిన తర్వాత పరమాత్ముడు మహాముఖంటి 3 కన్నులు పెట్టుకొని ముచ్చటగా ముల్లోకాలను చూస్తున్నాడుగా. ఇవన్నీ వదిలిపెట్టేసి ఒక నాగదేవతకి ఏమీ పని లేదంటారా? అంత కంటిన్యూగా ఇబ్బంది పెట్టడానికి అలా ఏ దేవత రాదమ్మా. బాగా గుర్తుపెట్టుకో. కారం అన్నం తింటామా ఎప్పుడన్నా? మన ఇంట్లో పచ్చి పులుసు తింటాం కదా, పచ్చడి మెతుకులు తింటాం కదా, మన ఇంట్లో ఎంత తృప్తిగా నిద్రపడుతుంది. అదే నువ్వు హోటల్కి వెళ్ళి ఒక 4-5 వేలు ఖర్చు పెట్టి వస్తే ఇంటికి వచ్చినాక గ్యాస్ టాబ్లెట్ వేసుకో, ఇది ఎక్కడ పంచాయతీరా నాయన.
మన ఇల్లే అమ్మా మనకి ముఖ్యమైనది. నువ్వు బయటపడ్డావా నలుగురిలో నవ్వుల పాలైపోయినట్టే. నేను చెప్పేది కూడా అదే, నీ ఇంట్లో ఉంది కదా స్వర్గం, నీ కులదైవం ఉంది కదా, నీ ఇంట్లో దీపం పెట్టు. శుక్రవారం రోజు మంచి తలంట స్నానం చేసి ఆడవాళ్ళు పూజ చేసుకోవచ్చు కదా తల్లి, తండ్రిని పూజించవచ్చు కదా. నువ్వు పూజలే చేయాల్సిన అవసరం లేదు. కలియుగంలో ఇంకోవాడు చాలా ముఖ్యం, మీరు అడిగారు కూడా చెప్తున్నా, అసలు పూజలే చేయాల్సిన అవసరం లేదమ్మా. కలియుగంలో దేవుడు గుడికి పోవాల్సిన అవసరమే లేదు. ఇంట్లోనే ఉన్నారని తల్లి తండ్రులు, దేవుడు దేవత నీ భర్త రూపంలో ఉన్నాడు. ఇల్లంతా శుభ్రం చేసుకుంటే నువ్వు గుడికి పోయినంత పనే కదా. వంట వండుకుంటే నైవేద్యం పెట్టుకున్న దానివే కదా. మరి దీపం ఎలా స్వామి అని అంటే, ఒక్కసారి గ్యాస్ పుల్ల వెలిగించి చూస్తే ఎన్ని ఉంటాయి, ఎంత పెద్ద, ఇంతకంటే పుణ్యం ఏం కావాలి తల్లి నీకు గుడికి పోవడానికి. ఇప్పుడు ఇవన్నీ వదిలిపెట్టేసేసి నువ్వు బయటపడేసి విలువలు ఎందుకు పోగొట్టుకుంటావు? సరే, సమాజం కాబట్టి, మీడియా కాబట్టి, ఇంత ఫోకస్లో ఉన్నారు కాబట్టి మనకు ధర్మమే జరిగింది తల్లి. ఇప్పుడు నేను కూడా మీడియా వల్లనే ఇన్ని ఛానళ్ళకి వచ్చాను కదా. స్త్రీలకి ఎలాంటి రక్షణ ఉండదు అంటున్నా. ఇక్కడ మగవాణ్ణి కాబట్టి రోడ్డు పైన ఇప్పుడు తినేసి వచ్చాను. ఇక్కడికి వస్తే మీరు నీళ్ళు నచ్చారు. అలా ఆడపిల్ల తినలేదమ్మా, అలా నలుగురు నించోలేదు. ఒక్కొక్కడు ఒకలా చూస్తాడు. ఒక్కొక్కడు కొంతమంది బాగా గంజాయి తాగి మత్తులో ఉండి చూస్తాడు. ఇంకొకడు ఈమె ఒక్కతున్నదా, ఒంటరిగా ఉన్నదా, అమాయకంగా ఉందా, ఎలా వచ్చిందని ఇంకొకడు గమనించి చూస్తాడు. ఒంటి మీద వేసుకున్న ఈ వస్తువులు గమనించి ఒకడు చూస్తాడు. ఇన్సెక్యూరిటీ ఉన్న ఈ సొసైటీలో ఇంకా ఎందుకు దాన్ని మనం ప్రేరేపిస్తున్నాము అంటున్నా. ఆడపిల్లలు కొద్దిగా ఆలోచించాలి విషయాలు, అలా చేయకూడదు. దేవతలు వస్తుంది అనగానే పబ్లిక్ వస్తుండొచ్చు, రారనట్లేదు. నిమిత్ర మాత్రమైన పరిస్థితులు ఎన్ని రోజులు గెలుస్తావమ్మా? ఓడిపోవడం తథ్యం, అది ఓడిపోకూడదంట.